నమస్తే ఆరోగ్య మిత్ర కార్యక్రమానికి స్వాగతం. నేను శ్వేత. ఈ రోజు మనం తెలుసుకోబోయే అంశం వచ్చి ఆటిజానికి సంబంధించి. అసలు ఏంటి ఆటిజం, ఎలా నిర్ధారించాలి, ఈ ఆటిజానికి థెరపీస్ ఏమైనా అందుబాటులో ఉన్నాయా, థెరపీస్ వల్ల ఎలాంటి ఫలితాలు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు, చూడొచ్చు. దీనికి సంబంధించి మనకు వివరించడానికి నాతో ఉన్నారు శోభన్ కుమార్, ఆ తర్వాత సుష్మా రాపాక. శోభన్ కుమార్ గారు వచ్చేసి చీఫ్ థెరపిస్ట్, సుష్మా గారు క్లినికల్ సైకాలజిస్ట్. హలో అండి, వెల్కమ్ టు టీసాట్. శోభన్ గారు, ఈ మధ్య కాలంలో మనం ఆటిజానికి సంబంధించిన కేసులు ఎక్కువగానే చూస్తున్నాము, అంటే మీరేమంటారు, పెరిగాయి ఏమైనా? ఖచ్చితంగా అండి, పెరగడం అంటే మనం ఫస్ట్ నుంచి చూస్తే అంటే ఈ ఆటిజం అనేది ఆల్మోస్ట్ 144 ఇయర్స్ నుంచి ఉన్న న్యూరో డెవలప్మెంటల్ ఇష్యూస్ అన్నీ కూడా. సో మనం 80 ఏళ్ళ నుంచి దీనికి పేరు పెట్టి పిలుస్తున్నా కానీ, సో తర్వాత ఇప్పుడు అనేది అవేర్నెస్ అనేది కొంచెం పెరిగింది, బయటకు రావడం, థెరపీస్ ఉండడం వల్ల కొంచెం పెరిగింది. బట్ ఇంకా చాలా క్రియేట్ చేయాల్సి అయితే ఉందండి. ఓకే, అయితే ఆటిజానికి సంబంధించి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకునే ముందుగా అసలు ఏంటి ఈ ఆటిజం ఒకసారి? ఆటిజం ఇస్ నథింగ్ బట్ ఏంటంటే అది ఒక న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ అండి. సో జనరల్గా ఇది ఒక డిసీజ్ కాదు, ఒక డిజార్డర్ అంటాం. సో జనరల్గా ఏమవుతుందంటే దీంట్లో కొన్ని లక్షణాలు మనం చూస్తాం అనమాట. ఆటిజం అనేది ప్రతి ఒక్కరిలాగా కామన్గా ఉండకుండా పిల్లల్లో వాళ్ళకి మాట్లాడలేకపోవడము, ఐ కాంటాక్ట్ ఇవ్వలేకపోవడం, వాళ్ళు పేరు పెట్టి పిలిచినా రెస్పాండ్ అవ్వలేకపోవడం, ఇలా కొన్ని కారణాలు ఉంటాయన్నమాట. సో దాన్ని మనము ముందుగా ఎర్లీ ఏజ్లో రికగ్నైజ్ చేసి ట్రీట్మెంట్ కానీ మనం స్టార్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఓకే, అంటే ఇది డిజార్డరే, ఇది జబ్బు కాదు అని చెప్తున్నారు. ఇప్పుడు అంటే చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే ఆటిజం అనగానే అదేదో జబ్బేమో అని చెప్పి అంటుంటారు. శోభన్ గారు, మీరు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే క్లియర్ గా వాళ్ళు ఇది డిజార్డర్ మాత్రమే, ఇది జబ్బు అనేది కానీ కాదు. ఓకే, అర్థమయ్యేలా చెప్తాను. సో డిజార్డర్ అంటే మీనింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుసు కదండి, ఆర్డర్లో లేకపోవడం. అంటే నార్మల్గా ఎవరైనా ఒక హ్యూమన్ బీయింగ్ మనకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎట్లా ఇది చేయాలి, పుట్టిన తర్వాత ఇది చేయాలి, తర్వాత ఇది అచీవ్ అవ్వాలి, ఇది అచీవ్ అవ్వాలి, ఇది అచీవ్ అవ్వాలి, యాజ్ ఏజ్ పరంగా మనకి అది ఉంటుంది. బట్ ఏమవుతుందంటే ఈ పిల్లల్లో ఏదైతే ఎక్స్పెక్టెడ్ ఉంటుందో అది చేయలేకపోవడం, అంటే ఆర్డర్లో దాన్ని చేయలేకపోవడం వల్లనే దీన్ని డిజార్డర్ అని అంటాం. అంతే. అంటే దాన్ని మనం ఏం చేస్తాం, దాన్ని ఆర్డర్లో పెట్టడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. సో సింపులెస్ట్ వర్డ్లో ఆర్డర్లో లేకపోవడమే డిజార్డర్ అండి. అంతేగాని ఇది డిసీజ్ కాదు, ఒకరి నుంచి ఒకరు అంటించుకునే వ్యాధి కానీ రుగ్మత కానీ కాదు ఇది. ఓకే, అంటే ఇప్పుడు ఆటిజం అంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే వీళ్ళకి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఖచ్చితంగా అండి, ఆటిజంలో ఇప్పుడు ఉన్న రీసెర్చ్ ప్రకారం అయితే అంటే పర్టికులర్గా ఇవి రీజన్స్ అని మాత్రం స్పెసిఫై, అంటే కొన్ని రకాల రీజన్స్ ఉన్నాయి కానీ రీసెర్చ్ ప్రకారం స్పెసిఫైగా ఇది మాత్రమే రీజన్ అనేది ఇప్పటివరకు లేదు. అండ్ అలాగే ఫ్యామిలీలో ఈ న్యూరో డెవలప్మెంటల్ ఇష్యూస్ కానీ ఏమైనా సైకలాజికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఉన్నట్టుగా కొన్ని రీసెర్చెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయండి. ఓకే, అంటే ప్రధాన లక్షణాలు ఏమై ఉంటాయి, ఎలా కనిపెట్టవచ్చు అంటారు? ఇప్పుడు మనం సింపుల్గా చూస్తే అండి, ఇంట్లో మనమే చూసుకున్నాం అనుకోండి. సో పిల్లాడు ఒక 3 నెలలకి ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేయాల్సి ఉంటుందండి, సో బోర్లు పడడం చేస్తాడు, నార్మల్గా చేసేది. 6 నెలలు వచ్చేటప్పటికి కూర్చుంటారు. సో 9 నెలలు వచ్చినప్పటికి నడవడానికి ప్రయత్నిస్తారు, నడుస్తారు. ఒక 12 నెలలు వచ్చినప్పటికి వాళ్ళు ఏం చేస్తారంటే సింగిల్ వర్డ్స్ ఉపయోగిస్తారు, అమ్మని గుర్తించడం, నాన్నని గుర్తించడం, ఎమోషన్స్, స్మైల్కి స్మైల్ చేయడం. చాలా సింపుల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఏదైనా లేట్ అవుతున్నట్లయితే, చేయలేకపోతున్నట్లయితే కనుక మనం వాటిని రెడ్ ఫ్లాగ్స్గా గుర్తించవచ్చండి. చాలా ఈజీగా మనం క్లియర్గా తీసుకుంటే కనుక చాలా ఈజీగా వాటిని గుర్తించవచ్చండి. అంటే ఏ వయసులో ఇవి గుర్తించాలంటారు ఒక పేరెంట్గా? అంటే ఆ వయసులో వాళ్ళకు ఉండాల్సిన అభివృద్ధి అనేది లేకపోతే దాన్ని వెంటనే రెక్టిఫై చేసుకోవాలని చెప్తున్నారు. ఏ వయసులో వాళ్ళు వెంటనే గుర్తించాలంటారు? కొంతమంది అంటుంటారు నడవాల్సిన టైంలో వాళ్ళు నడవకపోయినా కూడా కొంచెం లేటుగా నడుస్తారులే, లేటుగా మాటలు వస్తాయిలే అని అనుకొని వాళ్ళు డిలే చేస్తూ ఉంటారు. కరెక్ట్ అండి, ఇలాంటి మిత్సే మన దగ్గర ఎక్కువ ఉంటాయండి. ఎలా అంటే ఫస్ట్ మీరు చెప్పిన దానికి ఏ వయసులో గుర్తించాలన్నట్టు ఇందాక నేను చెప్పిన ఆన్సరే సేమ్ అండి. ఇప్పుడు 3 నెలల్లో ఒక పిల్లాడు ఏం చేయాలంటే బోర్లు పడాలంటాం, మనం పడట్లేదు, అదేంటో మనం గుర్తించగలం కదండి, మనకు అర్థమవుతుంది. అలాగే 6 నెలలకు వచ్చినప్పటికి ఏం చేయాల్సి ఉంటుంది, పిల్లాడు కూర్చోవాలి కదా, సపోర్ట్ లేకుండా కూర్చోగలుగుతాను. సో ఇలాంటివి ఎప్పుడైతే జరగట్లేదో, ఎందుకు జరగట్లేదని అబ్జర్వేషన్ మనం చేసినట్లయితే కనుక, అట్లీస్ట్ 1 ఇయర్ వచ్చే వరకు మనం చేసినట్లయితే కనుక ప్రతిదీ డిలే అయిపోయి ఎక్కువ కాలమైనా అవట్లేదు. ఇప్పుడు 1 or 2 months
అటు ఇట్లో కొంచెం వచ్చేసేయాలి, అవి ఇంకా రావట్లేదు, ఇంకా డిలే అవుతుంది అన్నప్పుడు మనం వెంటనే దాన్ని రెడ్ ఫ్లాగ్గా తీసుకుని ఒక ఎక్స్పర్ట్ని కలిస్తే మనకి ఈజీగా అసెస్మెంట్ అనేది చేయొచ్చండి ఈజీగా. అంటే వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలా, లేదు అంటే వాళ్ళు కాస్త ఒక నెల ఆగి కాస్త చూసి ఈ విధంగా ఏమైనా చేయవచ్చా? ఇప్పుడు మాటలు రావట్లేదండి, 3 ఏళ్ళు వచ్చాయి అయినా రావట్లేదు, వాళ్ళ నాన్నగారు 7 ఏళ్లకు మాట్లాడారు, వీళ్ళు ఇంకా మాట్లాడలేదు అంటే అదే వచ్చిందేమో అని ఇలా అనుకుంటూ ఉంటారు. అలా అనుకొని వాళ్ళు డిలే చేయాలా, లేదు ఇప్పుడు ఆటిజం కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్లి సజెషన్ తీసుకొని కన్సల్టెంట్ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? ఎస్ మేడం, ఇప్పుడు మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు జరిగేది చాలా మంది అంతే ఏంటంటే మా పిల్లాడికి అంటే ఒక గ్రాండ్ మదర్ ఉన్నారనుకోండి, వాళ్ళ గ్రాండ్ మదర్ ఏమంటారంటే మా అబ్బాయికి ఆల్రెడీ లేట్ అయింది, ఇప్పుడు 5 years తర్వాత మాట్లాడాడు అంటారు. మిత్స్ అనమాట అండి. సో 5 years తర్వాత మాట్లాడితే పిల్లాడు ఓకే, మాట్లాడలేదంటే ఆల్రెడీ అప్పటికి ఏమవుతుందంటే పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది. సో ఎప్పుడైతే మనం 1.5 yearకి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, రీసెర్చ్ కూడా ఏం చెప్తుందంటే అండి 3 years బిలోనే ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటాం. ఎందుకంటే 5 years వరకు బ్రెయిన్ ప్లాస్టిసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఆ టైంలో బాగా డెవలప్ అవుతుంది. న్యూరల్ పాత్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్పుడు ఏర్పడడం జరుగుతుంది ఆ టైంలో. సో అప్పుడు లేనప్పుడే మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకెళ్ళగలిగితే డాక్టర్ దగ్గరికి అసెస్మెంట్ చేయించగలిగితే, రియల్లీ చిన్న చిన్న ఇష్యూసే అనుకోండి, ఎక్కువ ఏజ్కి ఇప్పుడు 12 ఏళ్ళకి ఉండాల్సింది 14 months వరకు రాలేదు, ఇట్స్ ఓకే. బట్ 18 months వరకు రావట్లేదంటే మనం చూసుకోవాలి కదా, ఒక 1 month వెయిట్ చేయడం ఇట్స్ ఓకే. బట్ దానికి మించి వెయిట్ చేయడం ఏంటంటే వేస్టింగ్ ఆఫ్ టైం అనమాట. అంటే మన దగ్గర ఉన్న గోల్డెన్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో దాన్ని వేస్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూడండి, చాలా మంది మీరు మీ బ్యాక్లోకి వెళితే ఒక టైం మిషన్ వచ్చింది అనుకోండి, మీ బ్యాక్లోకి వెళ్తే మీరు ఏం చేస్తారంటే చాలా మార్చుకుంటామని చెప్తాం మనం. బట్ అది మిత్, మన బ్యాక్లోకి వెళ్ళలేం, మార్చుకోలేం. సో మనకి తెలుసు కూడా పిల్లలకి ఇలా ప్రాబ్లం ఇది అవుతుంది అని చెప్పి టైం ఎంత వేస్ట్ చేస్తామో, సో ఆల్రెడీ మనం బ్యాక్లోకి వెళ్ళడానికి వేస్ట్ చేసేయడమే కదండి. సో చేతులారా చేస్తున్నాం అనమాట. సో మనం టైం ఎంత సేవ్ చేయగలిగితే పిల్లలకి అది అంత ఉపయోగపడుతుందండి. అంటే ఇప్పుడు ప్రారంభ సంకేతాలు అంటే వ్యాధికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే కొన్ని సిమ్టమ్స్తో అది బయటపడుతుంది, తెలిసిపోతాయి. కొన్ని వాటిలో అయితే స్టేజెస్ కూడా ఉంటాయి. మరి ఆటిజం విషయానికి వస్తే ఏ విధంగా ఉంటుంది? ఆటిజంలో కూడా మేడం ఇప్పుడు నేను ఇందాక చెప్పిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో, సో లక్షణాలు కనబడతాయి మనకి. ఎలా పిల్లలు కామన్గా చేసే లక్షణాలు ఏముంటాయంటే, ఇప్పుడు సైకలాజికల్గా కానీ బిహేవియర్లు కానీ మనం చెప్పాలంటే పాయింటింగ్ చేస్తారు. 18 నెలలు వచ్చిన పిల్ల ఏం చేస్తాడంటే ఒక పాయింట్ చేసి ఒక వస్తువు వైపు చూపించి అడుగుతాడు, తను అడగగలగాలి అది యాక్చువల్గా ఆ ఏజ్ వచ్చేటప్పటికి. సో 9 months నుంచి 12 months లోపల అమ్మ నాన్న కేర్ గివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గమనించి వాళ్ళని గుర్తుపట్టగలగాలి. మనం స్మైల్ చేస్తున్నాం అనుకోండి, దానికి రివర్స్ స్మైల్ చేయగలగాలి. ఏడుపు వచ్చింది అనుకోండి, అట్లీస్ట్ ఏడవాలి, కన్వే చేయగలగాలి. సో ఇలాంటి లక్షణాలు అంటే పాయింటింగ్ చేయడం మీకు చెప్పాను కదండి అలాగే. సో ఈ లక్షణాలన్నీ వాళ్ళు చేయలేకపోతున్నారంటేనే మనకు అర్థం, ఓకే ఎందుకు వీళ్ళు నార్మల్ పిల్లలు, ఎందుకంటే మన పిల్లలందరూ చూస్తుంటాం కదండి, ఏ ఏజ్లో ఏం చేయాలో ప్రతి వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయినా అన్ఎడ్యుకేటెడ్ అయినా పిల్లలు ఏం చేయాలనేది వాళ్ళకి క్లియర్ ఐడియానే ఉంటుంది. యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు, బట్ క్లియర్ ఐడియా ఉంటుంది. ఆ ఐడియా ప్రకారం ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే వెంటనే మనం దాని మీద యాక్ట్ చేయాల్సి ఉంటుందండి. అంటే ఈ ఆటిజం అనేది 9వ నెల బయటపడుతుందనో లేదంటే 5వ నెల బయటపడుతుందనో అట్లా ఏమైనా ఉంటుందా, లేదా 3వ నెలలో బోర్ల పడాల్సిన పిల్లవాడు పడలేదనో అలా ఏమైనా తెలుసుకోవాలా? తల్లి ఇప్పుడు మెయిన్గా ముఖ్యమైనగా అమ్మ పాత్ర ఎక్కువగా ఉంటుంది ఇందులో. సో ఆ టచ్ తోనే వాళ్ళు ఫీల్ అయిపోతారు, ఏడ్చే పిల్లలు కూడా ఆపేస్తారు ఏడ్పుని. మరి ఆ తల్లి ఏ విధంగా గుర్తించాలి అసలు? అంటే వాళ్ళ యాక్షన్ ని దీన్ని బట్టే గుర్తించాలా, లేదు ఇంకా ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా? సో జనరల్గా అయితే మనకి పిల్లవాడు సార్ చెప్పినట్టు ఇందాక ప్రతి ఎలిమెంట్ అంటే ప్రతి ఏజ్లోను ప్రతి మంత్స్లోనూ మనకి కొన్ని సిమ్టమ్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. చెప్పినప్పుడు ఎప్పుడైతే బోర్ల పడాలో, ఎప్పుడైతే పాకాలి, లేదు ఎప్పుడైతే పట్టుకొని నడవడానికి ట్రై చేయాలో, ఇలాంటివి జరిగినప్పుడు జనరల్గా డిలేస్ అంటాం మనం, వీటిని డెవలప్మెంటల్ డిలేస్ అంటాం. ఎప్పుడైతే డెవలప్మెంటల్ డిలేస్ ఉన్నాయో, సో మనము సర్చ్ అన్న 3 months to 6 months వరకు వీ కెన్ వెయిట్. 6 months దాటినా ఇంకా అవే సిమ్టమ్స్ ఉన్నాయంటే కంపల్సరీ సంథింగ్ డిఫరెంట్ అని మనకు అర్థమవుతుంది. మన దగ్గర పీడియాట్రిషియన్స్ ఉన్నారు, సైకాలజిస్ట్ ఉన్నారు, సైకియాట్రిస్ట్ ఉన్నారు. వాళ్ళని కన్సల్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కొన్ని కైండ్ ఆఫ్ అసెస్మెంట్స్ చేస్తారనమాట. ఎడాట్స్, ఎంచార్ట్ ఇలాంటి అసెస్మెంట్స్ అన్నీ మనకి ఉంటాయన్నమాట. వాటితో పాటు ప్రతి ఎలిమెంట్లో ఏ ఏజ్కి ఏ గ్రూప్లో ఎలాగ డెవలప్మెంట్ రావాలో అలాంటి అసెస్మెంట్స్ ఉంటాయి మన దగ్గర.
ఆ అసెస్మెంట్స్ దగ్గర వెదర్ ఇది ఆటిజమా లేకపోతే నార్మల్ డెవలప్మెంటల్ డిలేనా అన్నది మనకు అర్థమవుతుంది. అండ్ ఇంక్లూడింగ్ స్పీచ్, ఎమోషనల్ యాజ్ వెల్ యాజ్ బిహేవియర్, ఇలాంటి ఎలిమెంట్స్ ప్రతి ఒక్క ఎలిమెంట్స్ని ట్రిగర్ చేసి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి క్వశ్చనరీస్ ఉంటాయి. సో ఆ క్వశ్చనరీస్ ద్వారా మనల్ని అడిగితే దాన్ని బట్టి మనం చెప్పే లక్షణాలను బట్టి మనం ఒక స్కోర్ అనేది కన్క్లూడ్ చేసి దాన్ని బట్టి పిల్లవాడికి ఉందా లేదా అన్నది చేస్తారు. ఇప్పుడు మనకి వరల్డ్ వైడ్ చాలా టెస్ట్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చేస్తున్న ఆర్గనైజేషన్లో కూడా వీ హ్యావ్ ఎ స్పెషల్ టూల్, ఎబిలిటీ స్కోర్ అనే ఒక స్పెషల్ టూల్ ఉంది. అది వచ్చేసి ఇండివిజువల్ ఎంచార్ట్, ఎడోస్, డెవలప్మెంటల్ స్క్రీనింగ్, ఇంటర్వ్యూ, ఇలాగ ఒక సెట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ సెపరేట్గా ఉంటాయి. బట్ ఇవన్నీ క్లబ్ చేసి స్పెసిఫిక్గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఫ్రమ్ 0 to టిల్ ద ఏజ్ ఏ స్టెప్స్ని కవర్ చేయాలో ప్రతి ఒక్కటి కవర్ చేసి ఎబిలిటీ స్కోర్ అని ఒకటి కొత్తగా డిజైన్ చేశారు. సో దాంట్లో మనం అన్నీ కవర్ అవుతాయి. అండ్ యాజ్ సూన్ యాజ్ 3 years 0.3 months టు టిల్ ఏజ్ ఇప్పుడు వరకు ఉన్న పిల్లవాడికి 10 years వరకు మనం ఈ అసెస్మెంట్స్ కండక్ట్ చేయొచ్చు. సో దాంట్లో చాలా రకాలు ఉంటాయి డిజార్డర్స్లో కూడా, లైక్ ఆటిజం అని కాదు, జెనెటిక్ డిజార్డర్స్ ఉంటాయి. అండ్ జనరల్గా ఇంకా ఏంటి అని అంటే న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్లో మనము డౌన్ సిండ్రోమ్ చూడొచ్చు, ADHD చూడొచ్చు, ఇలా కొన్ని క్లబ్ అయిన డిజార్డర్స్ ఉంటాయి. అవో కాదో దాన్ని ప్రత్యేకించి ఏది అన్నది సెగ్రిగేట్ చేయడానికి ఈ టెస్ట్ అనేది బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అంటే మీ దగ్గరికి వస్తే వాళ్ళకి ఇవన్నీ అంటే ఆటిజం ఒక్కటే కాదు, ఇందులో ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఎస్ అండి, ఇప్పుడు చెప్పిన ఎబిలిటీ స్కోర్ అని చెప్పాం కదా, దాంట్లో ఎలా ఉంటుందంటే స్కోర్ యూనివర్సల్గా ఇప్పటివరకు ఒకటే స్కోర్ అనేది ఎక్కడ లేదు అర్థం అవడానికి, అందరికి ఒకేలాగా ఒకే భాషలో అర్థం అవడానికి. 0 to 1000 స్కోర్ ఉంటుంది. దీంట్లో డిఫరెంట్ 7 ఇండెక్సెస్ ఏవైతే ఉన్నాయి, 7 ఇండెక్సెస్ ఉంటాయి. అంటే వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో బతకడానికి, వాళ్ళకి స్కూల్ రెడీనెస్ ఉండడానికి, బిహేవియర్ కానీ, ఆక్యుపేషనల్ థెరపీ రిలేటెడ్ కానీ, అండ్ స్పీచ్ రిలేటెడ్ కానీ, ఇలా 7 ఇండెక్సెస్లో కూడా డిఫరెంట్ స్కోర్స్ ఉంటాయి. ఆ స్కోర్సు ఆల్రెడీ వాళ్ళు ఎంత రీచ్ అయ్యారు, ఇంకా బ్యాలెన్స్ ఏం రీచ్ అవ్వాల్సిన దాంట్లో అంటే 344 ఎబిలిటీస్ అని ఉంటాయి, దాంట్లో స్కిల్స్ అని ఉంటాయి. ఆ స్కిల్స్ అన్ని మళ్ళీ 79 ఎబిలిటీస్ ఉంటాయి. ఈ ఎబిలిటీస్లో రెడ్లో ఎన్ని ఉన్నారు అంటే డేంజర్లో, గ్రీన్లో ఎన్ని ఉన్నారు, ఎల్లోలో ఎన్ని ఉన్నారు అనేది కూడా క్లియర్గా ఉంటుందండి. సో దాన్ని మనం సెగ్రిగేట్ చేసి ఇంకా ఏం అచీవ్ అవ్వాలో చెప్పొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర, అలాగే ప్రతి వాళ్ళ దగ్గర ఇలా అసెస్మెంట్స్ ఉంటాయి. గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి అసెస్మెంట్స్. సో వాళ్ళ దగ్గర చేసిన అసెస్మెంట్స్లో కూడా వాళ్ళు పర్టికులర్ అసెస్మెంట్ కావాలంటే వీళ్ళు ఏ లెవెల్లో ఉన్నారో వాళ్ళు చెప్పగలుగుతారు. దాన్ని బట్టి వాళ్ళకి థెరపీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, అంటే ఇప్పుడు రీజన్స్ మనం చూసుకున్నట్టయితే, మనం ఆ ప్రోగ్రామ్ స్టార్టింగ్లో చూసుకుంటే అంటే పెరిగిందా పర్సంటేజ్ అంటే పెరిగిందనే మనం అనుకున్నాం. రీజన్స్ చూస్తే అసలు ఈ ఆటిజానికి కారణాలు ఏమై ఉన్నాయి, ఏం తెలుస్తున్నాయి, అంటే ఏం కనబడుతున్నాయి, కేసెస్ పెరగడానికి కారణాలు ఏమై ఉన్నాయి, అసలు రావడానికి రీజన్స్ ఏమున్నాయి? యా మేడం, ఇప్పటి వరకు ఏంటంటే మెనీ రీజన్స్ అనమాట. అంటే మీరు ఇందాక చెప్పినట్టే పర్టికులర్ ఒకటే రీజన్ అని కాదు కానీ, సో ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్ కానీ, దానికి ఎక్స్పోజ్ అవ్వడం కానీ, అండ్ పేరెంట్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ పిల్లల బర్త్ టైంలో, ఆ టైంలో ఏదన్నా ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యి దాంట్లో ఆల్కహాల్ తీసుకున్నా కానీ, ఏదన్నా డిఫరెంట్ మెడిసిన్ యూస్ చేసినా కానీ, లేదా మీకు చెప్పినట్టు ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్ కానీ, బర్త్ టైం అంటే పిల్లలు ప్రీ బర్త్ అంటాం కదా, ప్రీ టర్మ్ బర్త్ అంటాం కదా, అంటే 7th month కానీ 9 months ఆకుండా పుట్టడం కానీ, సో ఇలాంటి కారణాలు, చాలా కారణాలు ఉన్నాయండి దీంట్లో. ఇప్పుడు కొత్తగా ఉన్న కారణాలు మాత్రం మనం ఏమంటున్నాం అంటే మొబైల్ అడిక్షన్. ఇప్పుడు మొబైల్ అడిక్షన్ పిల్లలకి ఎక్కువైంది కదా కరోనా వచ్చిన తర్వాత. సో దాన్ని వర్చువల్ ఆటిజం అంటున్నాం ఇప్పుడు ఆ పిల్లలకి. అంటే ఆల్రెడీ దాని ద్వారా అది రాదు, కానీ ఆల్రెడీ వచ్చింది ఏమవుతుందంటే దీని ద్వారా చాలా ఎక్కువ అవుతుంది. 1-way కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి దాంట్లో. సో మాట్లాడాలి అని జిజ్ఞాస వాళ్ళకు ఉండదు. పెద్దలతో మాట్లాడితే కుటుంబం అంతా ఉంటే వీళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళు పలకరిస్తుంటే నాన్న చిచ్చు అంటే వీళ్ళు దానికి ఆన్సర్ ఇవ్వడం లాంటివి ఉంటాయి. బట్ దీంట్లో మొబైల్లో ఏమవుతుందంటే 1-way చూడడం, ఆనందపడడమే, మాట్లాడడం అనేది మర్చిపోతున్నారు. కమ్యూనికేషన్ ఉండదు, 2-way కమ్యూనికేషన్ ఉండదు, అది బ్యాక్ అండ్ ఫోర్త్. అది కూడా చాలా ఈ రోజుల్లో చాలా ఎఫెక్ట్ అవుతుందండి. అందరితో ఆడలేకపోవడం, ఎక్కువ మందిలో ఉండలేకపోవడం, ఇవన్నీ కూడా ఏమవుతుంది దీన్ని ఎక్కువ చేస్తున్నాయి. దానివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అని లేదు, కానీ ఇది ఎక్కువ అవుతుంది అనేది మాత్రం ఉంది ఖచ్చితంగా. ఓకే, అంటే ఫోన్ చూడటం వల్ల ఆటిజం ఉన్న పిల్లల్లో ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ. దాన్ని వర్చువల్ ఆటిజం అంటున్నాం ఇప్పుడు మనం. ఓకే, ఇక ఆ తర్వాత మనం కారణాలు పొల్యూటెంట్స్ ఇవన్నీ అనుకున్నాం కదా, ఇంకా లోతుగా వెళితే ఇంకేమై ఉంటాయి? అంటే నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో అలా ఏమైనా ఉండే ఛాన్సెస్ ఉంటాయా?
ప్రీ మెచ్యూర్ బర్త్ ఉన్నప్పుడు కూడా ఉంటుంది అనమాట ఇలాంటివి సిమ్టమ్స్. ఎంతవరకు ఛాన్స్ ఉంటుందంటే లైక్ పర్సంటేజ్ అంటూ మనకి ఏమీ ఉండదు మ్యామ్. దీనికంటూ స్పెసిఫిక్గా ఇందుకే ఇది వచ్చింది అని ఎక్కడా కూడా మనకి ఎలాంటి రికార్డ్స్ కానీ ఎలాంటివి లేవు. ప్రెజెంట్ ఏంటి అని అంటే మనం 3 వేరియంట్స్లో చూస్తాం అనమాట. లైక్ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ కానీ ఉన్నప్పుడు కానీ, లేదంటే కన్సీవ్ అయిన టైంలో పేరెంట్ ఏజ్ ఫ్యాక్టర్ కూడా కన్సిడరేషన్ చేసుకోవచ్చు. 35 years ప్లేస్ చేసినప్పుడు కూడా మనకి బ్రెయిన్ డెవలప్మెంట్లో ఇష్యూస్ రావచ్చు, అలాగా కావచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఏమనుకోవచ్చు అంటే ప్రాపర్ స్ట్రెస్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల. సో ప్రెగ్నెంట్ టైంలో హెవీ స్ట్రెస్ ఉండడం, వర్క్ స్ట్రెస్ ఉండడం, ఇలాంటివి కూడా ఎఫెక్ట్ అవుతాయి. అండ్ అదర్ థింగ్స్ లైక్ వాళ్ళకున్న ఫుడ్ హ్యాబిట్స్ కానీ వాళ్ళకున్న అలవాట్ల లక్షణాల వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో బేసిక్గా అయితే ఇది ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది పిల్లల్ని. కానీ ఎక్కడ కూడా దీనివల్ల మనం లైక్ నార్మల్ డెలివరీస్ అవుతాయి. నార్మల్ డెలివరీస్ అయినప్పుడు ఫోర్సిప్స్ తోటి బేబీని ఏదైతే బయటికి తీస్తారో, సో అప్పుడు ప్రాపర్గా వాళ్ళు బేబీని ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోయినప్పుడు కూడా సో ఏవైతే మన బ్రెయిన్లో నర్వ్స్ అనేవి ఉంటాయో అవి చాలా సున్నితంగా ఉంటాయి. సో అవి క్రష్ అవడం కానీ, అవి అలాంటి డ్యామేజ్ జరిగినప్పుడు కూడా, లేదు పుట్టిన వెంటనే పాప కానీ బాబు కానీ వెంటనే ఏడవలేకపోయినా, ఆక్సిజన్ అందకపోయినా, సో ఇంకా అదర్ ఏమైనా ఇష్యూస్ ఉండడం వల్ల కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ తర్వాత కూడా పిల్లలు మనం ఏం చేస్తాం, ఎగరేస్తూ ఉంటాం పైకి చేతుల్లో పెట్టుకొని. బాత్ చేయించినప్పుడు కింద పడినా, ఉయ్యాల్లోంచి కింద పడినా, సో మన బ్రెయిన్కి ఏమైనా దెబ్బ తగిలినా కూడా ఏదైతే ఇంపల్స్ అంటే ప్రతిదీ మన బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ వల్లే మనకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది బాడీకి. సో వాటిల్లో ఏమైనా ఎఫెక్ట్ జరిగే కారణాలు ఉండొచ్చు. సో బట్ ఇలాగే అవుతుందని లేదు, అండ్ దట్ కుడ్ బి ద రీజన్ అనమాట. సో ఇవన్నీ రీజన్స్. ఆ డ్యామేజ్ కి సంబంధించి మనం మరింత మాట్లాడదాం. బిఫోర్ దట్ కాలర్ ఉన్నారు వరంగల్ నుంచి, రవీంద్ర గారు. హలో, చెప్పండి రవీంద్ర గారు, మీ కాల్ కనెక్ట్ అయిందండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అండి. హలో, మీ మాట మాకు వినిపిస్తోందండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. నా పేరు రవీంద్ర రెడ్డి అండి, మేము వరంగల్ నుండి కాల్ చేస్తున్నాము. ఓకే, చెప్పండి రవీంద్ర గారు. అవునండి, యాక్చువల్ గా మా బాబు వచ్చేసి 3 సంవత్సరాలండి. ఓకే. పిలిచినా పలకట్లేదు, కొంచెం హైపర్ గా బిహేవ్ చేస్తున్నాడు, మిగతా పిల్లలతో కలవట్లేదు, తను చెప్పిన మాట వినట్లేదు, స్కూల్ కూడా వెళ్ళట్లేదు, స్కూల్ కు పంపించినా కూడా ఒక ప్లేస్ లో కూర్చోట్లేదు, టాయ్స్ పట్టుకుని ఆడుకున్నాడు, మొబైల్ ఎక్కువ యూజ్ చేస్తున్నాడు. సో న్యూరో డాక్టర్ ని కన్సల్ట్ అయ్యామండి రెయిన్బో హాస్పిటల్లో, డాక్టర్ లోకేష్ లింగప్ప గారిని. సో తను వచ్చేసి ఆటిజం సిమ్టమ్స్ ఉన్నాయని చెప్పారు. సో థెరపీ నీడ్ ఉందని చెప్పారండి. సో ఇంట్లోనే మేము నార్మల్ గా థెరపీ ఇస్తున్నాం, బట్ ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు. అంటే ఆటిజం అని ఇప్పుడు చెప్తున్నారు, 3 ఏళ్ళు. తను మంత్స్ బేబీగా ఉన్నప్పుడు తన యాక్టివిటీస్ అన్ని నార్మల్ గానే ఉన్నాయా? అవునండి, 2 years వరకు నార్మల్ గానే ఉందండి. ఓకే. సో ఇప్పుడు తను హలో రవీంద్ర గారు, నమస్తే అండి. సో ఇప్పుడు తను ఏం మాట్లాడుతున్నారండి స్పీచ్ వైజ్ చూస్తే? స్పీచ్ వైజ్ అంటే తాత, అమ్మ, నాన్న అంతే సార్, అంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడలేదు. సార్ మరి 2 years వచ్చేటప్పటికి సార్ ఆల్రెడీ 2 word కాంబినేషన్ మాట్లాడాల్సి ఉంటుంది కదా సార్ అప్పటికి మనం గమనిస్తే. ఎస్ సార్, ఎందుకంటే అప్పుడే గమనించవచ్చు, యాక్చువల్గా గమనించాలంటే గమనించవచ్చు. ఇట్స్ ఓకే, అయిపోయిందని మనం ఏం చేయాలండి. బట్ 3 years కంప్లీటెడ్ అండి ఇప్పుడు తనకి. 3 years 2 months సార్. 3 years 2 months సార్. ఆల్రెడీ తనకి ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది 3 years బిఫోర్ ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటాం. 3 to 6 అనేది నార్మల్ ఇంటర్వెన్షన్. సో కానీ బ్రెయిన్ ప్లాస్టిసిటీ ఇప్పుడు కూడా బాగానే ఉంటుంది కాబట్టి మీరు థెరపీ కంటిన్యూ చేయండి సార్. కానీ థెరపీ అనేది ఎలా చేస్తున్నారో చూడండి సార్, ఎందుకంటే థెరపీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలీ గోల్ అండ్ మంత్లీ గోల్ ఉండాలండి. ఆ గోల్ మీదే వర్కౌట్ చేస్తున్నారా లేదా చూడాలి. అండ్ థెరపీ కూడా ఏమేమి థెరపీ తీసుకుంటున్నారండి, ఏం థెరపీ అవసరం ఉన్నారు, ఏం థెరపీ తీసుకుంటున్నారు? చేశారు సార్, స్పీచ్ థెరపీ సజెస్ట్ చేశారు, ఎర్లీ ఇంటర్వెన్షన్ సజెస్ట్ చేశారు సార్ తనకి. ఓకే సార్, అంటే థెరపీ అసెస్మెంట్ బట్టి ఏం అవసరం అని చెప్పారు సార్? థెరపీ, స్పీచ్ థెరపీ కంపల్సరీ అని చెప్పారు సార్. ఎస్ సార్, ఎందుకంటే ఏదైతే అవసరం ఉందో మనం అనుకుంటాం సార్, మాట్లాడడం అంటే స్పీచ్ ఒకటే అనుకుంటాం. బట్ ఆ మాట్లాడడానికి బ్రెయిన్ కోఆపరేట్ చేయాలి, 8 సెన్సెస్ కోఆర్డినేట్ కావాలి. అవి కోఆర్డినేట్ కావాలంటే ఆక్యుపేషనల్ థెరపీ తీసుకోవాల్సి ఉంటుంది. దాని ద్వారా డెవలప్ అయిన బిహేవియర్స్ని కూడా ఎవరైతే సైకాలజిస్ట్ ఉన్నారో బిహేవియర్ థెరపీ ద్వారా వాటిని కంట్రోల్ చేస్తూ స్పీచ్, ఇవన్నీ సపరేట్ థెరపీస్ కానీ ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటాయి సార్. సో కోఆర్డినేటెడ్గా చేయాల్సి ఉంటుంది, అందుకే దీన్ని ఇంటిగ్రేటెడ్ థెరపీ అంటాం. సో మీరు 3 థెరపీలు ట్రై చేయండి అండ్ మంత్లీ గోల్స్ కరెక్ట్గా చూడండి, డైలీ డెవలప్మెంట్ని కొలవండి. అండ్ రీసెర్చ్ ప్రకారం కూడా ఏంటంటే 5 to 6 hours డైలీ వర్క్ ఉండాలి సార్.
3 థెరపీలు తీసుకున్న మనకు 2 అవర్సే అక్కడ ఉంటుంది. సో ఇంటి దగ్గర మనం అది ప్రాక్టీస్ వాళ్ళు చెప్తున్నారా, అది చేసి మనం రేపొద్దున్న వర్కౌట్ అయింది వాళ్ళతో మాట్లాడుతున్నామా. సో ఈ ప్రాసెస్ అంతా మీరు కరెక్ట్గా చూసుకుంటే గనక డెవలప్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది సార్. ప్రతి పిల్లలోనూ డెవలప్మెంట్ ఉండి తీరుతుంది. కానీ టైం అండి వేస్ట్ చేసేసుకుంటే మాత్రం ఈ వాల్యుబుల్ టైంని మళ్ళీ వెంటనే వెనక్కి తీసుకురాలేము సార్. అంటే 2 ఏళ్ల సమయం వాళ్ళకి ఒక ఆపర్చునిటీ మిస్ అయినట్టే. కానీ ఇప్పుడున్న సమయాన్ని Yes, మాత్రం అండి. వాళ్ళు ఖచ్చితంగా Yes. సద్వినియోగం చేయాలి అంటే ప్రతిరోజు కూడా థెరపిస్ట్ చేతిలో పెట్టేసి ఓకే నీకు ఇచ్చేసాం 6 నెలల తర్వాత మాట్లాడదాం కాకుండా డైలీ మీరేం చేశారు, నేనేం చేయాలి, నేను చేసిన తర్వాత నాకు ఏమైంది, మళ్ళీ రేపు పొద్దున మాట్లాడుకోవాలి. సో డైలీ వైజ్ అది మనం కొలుచుకుని మంత్లీ రీచ్ అవుతున్నావా లేదని చూసుకుంటేనే దానివల్ల మనం లాభం చూడగలుగుతాం అండి. లేకపోతే టైం వేస్ట్ అయిపోతుంది. ప్రతిరోజు మానిటరింగ్ ఖచ్చితంగా ఉండాలి డైలీ. కాలర్ ఉన్నారండి మహబూబ్ నగర్ నుంచి. Yeah. యాదమ్మ గారు అమ్మ నమస్కారం అమ్మ. నమస్తే. మేడం. మామూలు మామనాథ్ జిల్లా అమ్మ, జడ్చల నుంచి మాట్లాడుతున్నా తల్లి. ఓకే సరే అమ్మ, మా మన్మడు 3 సంవత్సరాలు దాటినాయమ్మ. ఇప్పుడు మొన్ననే మాటలు మాట్లాడానికి రాదు, ఎక్కువ సెల్లు చూస్తాడు. నా కోడలు తీయొద్దని చెప్తే సెల్లు ఇచ్చింది. ఎప్పుడు సెల్లు చూసుకుంటే అన్నం తింటాడు. ప్రతి ఒక్కసారి ఇట్లనే ఇక మాటలు మా అంటాడమ్మా, అంటే ఇది ఒక్కటే, వేరే మాటలు మాట్లాడు. నీళ్ళ ఇయ్యమని కూడా అడుగుతాడు. అదేమంటాడు, యా నీళ్ళని యా అంటాడు. మా ఆయన ఈ మధ్యనే చనిపోయిన తల్లి, నా మన్మడు అట్లా మాట్లాడతలేడు. బాధ ఉంది, దయచేసి ప్రాబ్లం ఏంటో చెప్పండి తల్లి. పెద్ద బాబు తొందరగా మాట్లాడిండు నా పెద్ద మన్మడు. ఇప్పుడు మా పెద్దవాని కొడుకు కూడా అంతే అమ్మ. ఆ బాబుకు 2 ఏళ్ళు 3 అంటే ఆ బాబు కూడా డల్లుగా ఉంటాడు. మాటలు మాట్లాడి మీకు ఫ్రీడమ్ వస్తుంది. ప్రాబ్లం ఏంటో చెప్పండి, మేము ఫాలో అవుతామమ్మా, చెప్పండి. సరే అండి శోభన్ గారు. సో నమస్తే అమ్మ, మీరు ఇప్పుడు ఎక్కడైనా హాస్పిటల్ కానీ ఎక్కడికైనా క్లినిక్కి తీసుకువెళ్ళారా మీ బాబు మాటలు రావట్లేదని చూపించడానికి? యాదమ్మ గారు, మీరు హాస్పిటల్ కి ఏమైనా తీసుకెళ్లారా చూపించడానికి? బాబుని చూపించారా? లేదమ్మా, లేదు, చూపించలేదా? తీసుకెళ్ళలేదు. ఓకే. సో లేదమ్మా, ఎక్కడ హాస్పిటల్ తీసుకోలేదు. సో తీసుకెళ్ళలేదమ్మా, ఎప్పుడు తీసుకెళ్ళలేదు తల్లి ఇంకా. ఓకేనండి. సో ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలు చూస్తే మనకి ఏంటంటే బాబుకి ఇందాక సార్ చెప్పినట్టు దీన్ని విర్చువల్ ఆటిజం అంటారు. అంటే మనకి ముందుగానే ఉన్న స్క్రీన్ వల్ల ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఫోన్లో ఉండడం వల్ల మనం ఏం చేస్తున్నాము, ఏం తింటున్నాము, ఎలా అన్నది తెలియదు. ఫోన్లో మనం తిరిగి మాట్లాడడానికి ఉండదు. ఏంటంటే ఒక్కరితోని వాళ్ళు చూసి ఆనందపడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు పక్కన వాళ్ళతో మాట్లాడుకున్నా ఉంటే, ఏమి చేయకుండా ఉంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఏదన్నా మాట్లాడాలి, ఏదన్నా చేయాలని చెప్పి. సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీకు దగ్గరలో ఉన్న క్లినిక్స్ ఏవైతే హాస్పిటల్స్ ఉంటాయో ఫస్ట్ హాస్పిటల్స్కి తీసుకువెళ్ళండి. హాస్పిటల్స్కి తీసుకువెళ్తే డాక్టర్స్ ఒకసారి చెక్ చేస్తారు బాబుకి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి ఏంటి అన్నది. ఆ లక్షణాలన్నీ ఒక లిస్ట్ చేసి ఏ స్టేజ్లో ఉన్నారు, ఏ థెరపీస్ ఇవ్వాలి అని చెప్పి చెప్తారు. ఆ థెరపీస్ మీరు ఇప్పిస్తే బాబు రికవరీ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. 3 years అంటున్నారు కాబట్టి ఇంకా మించిపోయింది ఏమీ లేదు. ఇంకా డిలే చేయకుండా మొబైల్ యూసేజ్ అనేది కొంచెం తగ్గిస్తూ జనరల్గా ఇంట్లో మాట్లాడడానికి ఎక్కువ స్కోప్ ఇవ్వండి. మీరు తినిపించేటప్పుడు కానీ అన్నం తినేటప్పుడు కానీ ఇంకేం చేసేటప్పుడైనా మొబైల్ పక్కన పెట్టి మీరు ఒక వాళ్ళ మదర్ కానీ మీరు గ్రాండ్ మదర్ కాబట్టి మీరు కానీ వాళ్ళతో కలిసి ఏదైనా పనులు చేయించడం కానీ వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయండి. అంతకన్నా ముఖ్యంగా ఏంటంటే మీకు కుదిరినప్పుడు ఫస్ట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళి అక్కడ చూపిస్తే మీకు అసెస్మెంట్ చేస్తారు. ముందు బాబు ఏ స్టేజ్లో ఉన్నారో మీరు తెలుసుకోవాలి. ఇంటి దగ్గర మీరు ఏమీ ప్రయత్నించలేరు. దానికంటూ ఒక టెక్నాలజీ ఉంటుంది, దాన్ని ఎలా చేయాలనే థెరపీ ఉంటుంది. ఆ థెరపీ వల్లే మీరు రికవరీ అవ్వగలరు. సో కాబట్టి మీరు ఒకసారి నియర్ బై హాస్పిటల్స్కి వెళ్ళండి. లేదు అని అంటే మీకు దగ్గరలో ఉన్న పినాకిల్ సెంటర్ని విజిట్ చేయండి. అక్కడ మీకు అసెస్మెంట్స్ చేస్తారు, థెరపీ కూడా కండక్ట్ చేస్తారు. అంటే మొబైల్ వాడకాన్ని తగ్గించాలి అని అంటే తల్లిదండ్రులు చెప్తున్న రీజన్ ఏంటంటే అన్నం తినే ఎప్పుడు చూపిస్తామండి, అది చూపిస్తేనే తింటారు మా పిల్లలు, అది ఇవ్వకపోతే క్రాంకీగా చేస్తున్నారు, బాగా అల్లరి చేసేయడం, విసిరేయటం, అరవటం, ఏడవటం, అన్నం తినకపోవడం, అసలు అన్నమే తినకుండా రోజుల తరబడి ఉండిపోతున్నారు. దీనికి సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్న కేసెస్ కూడా మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. సో జనరల్గా ఏంటి అంటే క్రాంకీ అవుతున్నారని మనం వాళ్ళకి అటెన్షన్ ఇస్తేనే కదా క్రాంకీ అవ్వేది. వాళ్ళు ఏడుస్తున్నప్పుడు మనం వెంటనే బుజ్జగించి వాళ్ళకి కావాల్సింది వెంటనే ఇస్తున్నప్పుడు
వాళ్ళు దాన్ని ఒక అస్త్రం కింద చూస్తారు. ఇప్పుడు మనమైనా ఏదైనా సాధించుకోవాలంటే చిన్నప్పుడు మనం కూడా ఏడ్చేవాళ్ళం, ఏడ్చి సాధించుకునే వాళ్ళం. కానీ అది మన పేరెంట్స్ అనేది ఒక లిమిట్ పెడతారు, దేనికి ఎంత అన్నది. ఆ లిమిట్ మనం ఇవ్వాలి. ప్రతిసారి ముద్దు చేయకూడదు పిల్లల్ని. మనం భయం చెప్పాల్సిన చోట, ఖండించాల్సిన చోట ఖండించాలి. ఇప్పుడు మీరు తినట్లేదు అని అంటే ఎన్ని డేస్ తినరు, మనం అటెన్షన్ ఇస్తే ఒక 2 రోజులు. కానీ మన హ్యూమన్ క్లాక్ అనేది, బాడీలో ఉన్న క్లాక్ అనేది టైంకి అలారం ఎలా మోగుతుందో అలాగే ఆకలి వేస్తుంది, నీళ్ళు వస్తాయి. మనకి ప్రైమరీ బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఫుల్ఫిల్ అవ్వాలి ప్రతి బాడీకి. సో 1 డే ఉండగలరు, 2 డేస్ ఉండగలరు. మనం అప్పుడు కొంచెం కటువు చేసుకొని మన మనసుల్ని, పిల్లల్ని సక్రమంగా చేయాలంటే అప్పుడు మనం కటువు చేసుకొని పిల్లలు ఏడువు కానీ వాళ్ళకి కావాల్సింది ఇవ్వకుండా ఆపితే స్లోగా వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఓకే, ఎంత ఏడ్చినా ఏం చేసినా నాకు ఇది రాదు, సో నేను వీళ్ళు చెప్పినట్టు వినాలి అన్నది వాళ్ళు ట్యూన్ చేసుకుంటారు బ్రెయిన్ని. ఆ ట్యూన్ చేయాలంటే మనం ఫస్ట్ అటెన్షన్ ఇవ్వడం తగ్గించాలి. వాళ్ళు ఏడవగానే అమ్మో ఏడుస్తున్నారని వాళ్ళకి కావాల్సినది ప్రతి ఒక్కటి ఇస్తూ ఉంటే వాళ్ళు అలాగే మొండిగా తయారవుతారు. అలా దాని నుంచే మొండి బిహేవియర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. కంపల్సరీ కావాల్సిన వాటికి ఏడ్చారనుకోండి, అప్పుడు మనం ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కానీ ఇలాంటి విషయాలకి ఏడుస్తున్నారు కదా అని స్టాప్ చేయడం అనేది, అంటే వాళ్ళకి ఇచ్చేసి సరే తీసుకున్నాను అన్నది కరెక్ట్ కాదు. మనం కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయాలంటే కొంచెం మనం కటువుగా ఉండాలి వాళ్ళతో. ఆ టైంలో దగ్గర తీసుకోవాల్సిన టైంలో దగ్గర తీసుకోవాలి, కటువుగా ఉండాల్సిన టైంలో కటువుగా ఉండాలి. 1 డే 2 డేస్ మ్యాక్స్ 3 డేస్ అంతకు మించి ఉండరు. మనం లేదు అంటే ఫోన్లో నెట్ ఆఫ్ చేసి ఇచ్చి రావట్లేదని చెప్పి వాళ్ళ చేతిలో ఫోన్ పెట్టి అలా డిఫరెంట్ వేస్లో కూడా మనం వాళ్ళు కమ్యూనికేట్ చేయొచ్చు. వాళ్ళకి అవసరం ఏంటో గుర్తించి వీళ్ళు మెలిగితే వాళ్ళు కూడా నెమ్మదిగా ట్యూన్ అవుతారు. శోభన్ గారు, ఇందాక మనం ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి, జన్యుపరమైన ఏమైనా ఇష్యూస్ ఉంటాయా, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. డయాగ్నోస్కి వచ్చేసరికి ఏ విధంగా ఉంటుందంటారు? డయాగ్నోసిస్కి వచ్చేటప్పటికండి మనకి మెయిన్ ఆస్పెక్ట్స్ అంటే పిల్లలు ఏవైతే ల్యాక్ అవుతున్నారో ఆ ఆస్పెక్ట్స్ అన్నీని ఏజ్ ప్రకారం ఉందా లేదా, సో దాన్ని మనం ఎలా దాన్ని స్క్రీన్ చేసి ఏమి తర్వాత అంటే ఒకవేళ ఏమేమి లేవు అండ్ ఏం చేయాలి తర్వాత అనేది డయాగ్నోసిస్లో ఇంపార్టెంట్ అండి. అండ్ అలాగే డయాగ్నోసిస్లో మనం మెయిన్ చేసేది ఏంటంటే క్లినికల్ అబ్జర్వేషన్ అంటాం. అంటే పిల్లాన్ని అబ్జర్వ్ చేయడం. ఎందుకంటే ఈ పిల్లలు మాట్లాడలేరు కదా, చెప్పలేరు కదా, వాళ్ళకి ఏముందో పెద్దవాళ్ళగా వచ్చి చెప్పుకునేది కాదు కదా. సో వాళ్ళని అబ్జర్వ్ చేయడం అండ్ పేరెంట్స్ కానీ కేర్ గివర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం, క్వశ్చనర్ ఫిల్ చేయించి వాళ్ళతో మాట్లాడడం. సో 2 సింక్ అవుతున్నాయో లేదో చూసుకోవడం. అలాగే ఇందాకే ఆల్రెడీ మేడం కూడా చెప్పారు కదా, టెస్ట్లు ఉంటాయి దీనికి. అది అయిన తర్వాత ఆ టెస్ట్లు ఏంటంటే DSM-5 అని ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే దాని క్రైటీరియా మీట్ అవుతుందా లేదా, ఏ క్రైటీరియా మీట్ అవుతుంది. అలాగే టెస్ట్లు అడాస్ కానీ అండ్ MCHART-R కానీ ISSA కానీ ఇలాంటి టెస్ట్లు అన్నీ ఉన్నాయి. అండ్ అలాగే పినాకిల్లో కూడా మీకు చెప్పాం కదా, ఎబిలిటీ స్కోర్ అనేది క్లియర్గా ఉంది. సో వీటి ద్వారా వాళ్ళని మనం క్లియర్గా చేసి, అంటే ఎలా ఉందంటే ఇప్పుడు క్లియర్గా అంటే అండి అందరినీ ఇప్పుడు 1వ తరగతి పిల్లలందరికీ ఇదే సెట్ ఆఫ్ స్కోర్ అనేది దీంట్లో ఉండదు. పిల్లలకి డిఫరెన్స్ ఉంటుంది. బికాజ్ ఇట్ ఈస్ స్పెక్ట్రమ్ అనుకున్నాం కదా మనం దీన్ని. ఆ స్పెక్ట్రమ్ ప్రకారం దీంట్లో ఎలా ఉంటుందంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ డిఫరెంట్ లక్షణాలు ఉంటాయి. కామన్ లక్షణాలు కొన్ని ఉన్నా డిఫరెంట్గా ఉండే లక్షణాలు కూడా కొన్ని ఉంటాయి. వాటిని బేస్ చేసుకుని థెరపీస్ అనేది మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క పిల్లాడికి ఏం కావాలి, ఆ థెరపీస్ కూడా కొన్ని కామన్ థెరపీసే అయినా వాళ్ళకి ఇచ్చే గోల్స్ అని కామన్గా ఉండవు. అకార్డింగ్ టు ద కిడ్ లెవెల్, వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితి అంటే వాళ్ళ మెంటల్ ఏజ్ అండ్ ఫిజికల్ ఏజ్ని బేస్ చేసుకుని థెరపీస్ని డిజైన్ చేయాల్సి ఉంటుందండి దీంట్లో. అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్, సుష్మా గారు అసలు ఏంటి ఇది, ఎంతవరకు వాళ్లకు హెల్ప్ అవుతుంది? ఓకే, సో మనకి ABA థెరపీ అనేది ఇప్పుడు వెల్ నోన్, అందరికీ తెలిసినది. ఎందుకంటే ఆటిజం ఉంటే ప్రతి ఒక్క కిడ్లోనూ వాళ్ళ యొక్క లక్షణాలు అన్నమాట. సో ఇప్పుడు ఇందాక ముందు కాల్ మనం చూసుకున్నాం, ఏదైతే మాట్లాడలేదు, పిల్లలు అరుస్తున్నారు, కింద పడి దొల్లుతున్నారు, ఇవన్నీ ఇష్యూస్ అంటాం, బిహేవియర్ ఇష్యూస్ అంటాం. సో దీన్ని ఎలా మనం అధిగమించగలము? సో ఇందులో కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, మనకి ABA టెక్నిక్స్ ఉంటాయి. రీఇన్ఫోర్స్మెంట్ టెక్నిక్ అని ఒకటి ఉంటుంది ఆ టెక్నిక్లో. సో పిల్లవాడు దేన్ని మనం ఓవర్కమ్ చేయాలో, ఏదైతే మాల్ అడాప్టివ్ బిహేవియర్ ఉంటుందో దాన్ని అడాప్టివ్ బిహేవియర్ కింద మార్చేది ABA థెరపీ అని అంటాం. సో అనాలిసిస్, వాళ్ళని ఒక సిగ్మెంట్కి కండిషన్ చేస్తాం ఫస్ట్. అంటే ఏదైనా మన డిజైర్ బిహేవియర్ రావాలంటే ఆ బిహేవియర్కి వాళ్ళని కండిషన్ చేస్తాం. కండిషన్ చేసిన తర్వాత దాన్ని జనరలైజ్ చేస్తాం. ఈ ప్రాసెస్లో మనం డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేస్తాం అనమాట. ఆ డిఫరెంట్ టెక్నిక్స్లో ఒకటి రీఇన్ఫోర్స్మెంట్, పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్, నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్.
అంటే పిల్లవాడికి ఏది కావాలో అది తెప్పించడానికి, సపోజ్ ఒక పిల్లవాడికి ఏదన్నా ఇంట్రెస్ట్ ఉంది, ఆ ఇంట్రెస్ట్ ఉన్నది టీవీ చూడడం. సో నువ్వు ఈరోజు నేను చెప్పిన ఈ వర్క్ ఇలా ప్రయత్నించి ఇలా చేస్తే వాళ్ళని అప్రిషియేట్ చేసి వాళ్ళకి ఆ టైం పీరియడ్లో వాళ్ళకి చెప్పిన టైంలో టీవీ మనం ప్రొవైడ్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి సో నెక్స్ట్ టైం వాళ్ళకి అది ఎంకరేజ్గా ఉండి చేయడానికి ట్రై చేస్తారు. అలా వన్ ఆఫ్ ద టెక్నిక్. ఇంకా వాళ్ళకి చాలా టాస్క్స్ ఉంటాయి. టాస్క్ అంటే ఒక స్కిల్ని నేర్చుకోవాలంటే మనలాగా వెంటనే నేర్చుకోవాలి. సో దాన్ని బ్రేక్ చేస్తామన్నమాట. బ్రేక్ చేసి అందులో పెక్స్ కాన్సెప్ట్ ఉంటుంది, పిక్చర్ ఎక్స్చేంజ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అని చెప్పి. సో పిక్చర్ ఎక్స్చేంజ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా డిఫరెంట్ కార్డ్స్, సెట్ ఆఫ్ కార్డ్స్ తీసుకొని దాన్ని బ్రేక్ చేసి స్టెప్ టు స్టెప్ దాన్ని ఈజీ చేస్తామన్నమాట. కాంప్లికేటెడ్గా ఉన్నది సింపుల్ ఫామ్లో చేసి ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ వేలో వాళ్ళని టీచ్ చేస్తాం అనమాట. ఓవరాల్ డెవలప్మెంట్ కోసము ఒక లైక్ బేసిక్ బిహేవియర్ అంటే ఎలా ఉండాలి, సోషల్ క్యూస్ని ఎలా తీసుకోవాలి, కమ్యూనికేషన్ ఎలా డెవలప్ చేసుకోవాలి, అండర్స్టాండింగ్ లెవెల్ ఎలా వర్క్ చేయాలి, కాగ్నిషన్ మీద ఎలా వర్క్ చేయాలి. సో ఇలాంటి ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఒక్కొక్క టెక్నిక్ తీసుకుంటూ మనం డిస్క్రీట్ ట్రయల్ ట్రైనింగ్ అంటారు. సో ఇలాగ ప్రతి స్టెప్ వైజ్ మనం వాళ్ళని ట్రైన్ చేస్తూ ముందుకు తీసుకెళ్తాం అనమాట. సో బేసికలీ సింప్లీ ఏంటి అంటే ఇందులో మనము ఏదైతే మాల్ అడాప్టివ్ బిహేవియర్ ఉంటుందో దాన్ని అడాప్టివ్ బిహేవియర్ కింద చేంజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఏబిఏ థెరపీ అనేది. ఇక స్పీచ్ థెరపీ గురించి చెప్పండి సుష్మా గారు. సో ఆటిజం తో బాధపడుతున్న పిల్లలకి స్పీచ్ థెరపీ ఇస్తే ఎంత వరకు హెల్ప్ఫుల్ అవుతుంది? సో జనరల్గా ఆటిజం పిల్లలకి స్పీచ్ రాదు, మా వర్డ్కి స్పీచ్ వస్తే బాగుంటుంది, స్పీచ్ జాయిన్ చేస్తాం అని అనుకుంటారు. కానీ అసలు ఆ స్పీచ్ రాకపోవడానికి కారణాలు ఏంటి అనేది ఎవరు గుర్తించరు. సో ఆ స్పీచ్ రాకపోవడానికి కారణాలు మనం ఇందాక చూసుకున్నట్టు సెన్సరీ ఇష్యూస్ ఉండొచ్చు. సెన్సరీ ఇష్యూస్ వల్ల వాళ్ళు ప్రాపర్గా వర్క్ చేయలేరు, లేకపోతే వాళ్ళకి గాయిటర్ ఇష్యూస్ ఉండొచ్చు, లైక్ ప్యాలెట్ ఇష్యూస్ ఉండొచ్చు, టంగ్ ఇష్యూస్ ఉండొచ్చు, లైక్ అలైన్మెంట్, మౌత్ అలైన్మెంట్ ఇష్యూస్ ఉండొచ్చు, ఓరల్ ఇష్యూస్ ఉండొచ్చు. సో ఇలా ప్రతి ఇష్యూస్ ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఒక చోట కూర్చోలేరు. మనం ఒక పిల్లవాడికి ఏదన్నా చెప్పి నేర్పించాలంటే ఒక చోట కూర్చొని మనం చెప్పింది వినగలిగే శక్తి ఉండాలి, అప్పుడే మనం స్పీచ్ నేర్పించగలం. సో ఇది లేకుండా మనం స్పీచ్ నేర్పించాలంటే అవ్వదు. అంటే ఇక్కడ అటెన్షన్ అనేది పిల్లవాడిలో దెబ్బతింటుంది అనమాట. ఆటిజం ఉన్న వాళ్ళకి అటెన్షన్ ప్రాపర్గా ఉండదు. సో ఒక చోట కూర్చోలేకపోవడం, అందరితో మాట్లాడలేకపోవడం చేయడం బట్టి సో ఇక్కడ ఏమవుతుంది, పిల్లవాడికి ఎలా కమ్యూనికేట్ చేయాలో రాదు. ఎందుకంటే ఫోన్లో ఎప్పుడు మోనోలాటికల్ ఉంటుంది. అంటే మోనోలాటికల్ అంటే ఓన్లీ ఒక్కటే సంభాషణ ఉంటుంది కానీ డైలాటికల్ ఉండదు, తిరిగి మనం మాట్లాడడం అనేది ఉండదు. సో అక్కడ ఏమంటే ఇంపైర్ అవుతుంది. మీకు వచ్చిన లాంగ్వేజ్ని మీరు వాడితేనే అది రిజల్ట్ ఉండదు, కానీ వాడకుండా నమ్మైపోతే కొన్ని రోజులకి అది ఎరేజ్ అయిపోతుంది మన మెమరీ నుంచి. సో అదే అవుతుంది పిల్లవాడికి. సో మళ్ళీ ఈ సెన్సెస్ అన్నీ వాళ్ళకి రీగెయిన్ చేయించి అప్పుడు స్పీచ్ థెరపీ ప్రొవైడ్ చేయాలి సైమల్టేనియస్గా. ఫస్ట్ టైం మనం స్పీచ్ థెరపీలో కూర్చోబెడితే సెషన్ అంత ఇంపాక్ట్గా ఉండదు. ఎందుకు అనంటే దే డోంట్ నో హౌ టు ఫాలో ద గైడ్ లైన్స్. ఒక గైడ్ లైన్స్ని ఫాలో అవ్వడం రానప్పుడు మన స్పీచ్ ఇచ్చినా యూస్ ఉండదు. కానీ స్పీచ్ ఎలా యూస్ అవుతుంది అని అంటే కమ్యూనికేషన్ ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎలా ప్రొడ్యూస్ చేయాలి, పాయింటింగ్ దగ్గర నుంచి సింపుల్ ఎలిమెంట్స్ ఒక థింగ్ని పాయింట్ చేసిన దగ్గర నుంచి ఎలా కమ్యూనికేట్ చేయాలని. ఇందులో మనం మళ్ళీ స్పీచ్లో ఎందుకు అంటే రిపిటేషన్స్ కూడా చూస్తాం. సో ఒక ఏదన్నా వర్డ్ మనం చెప్పినప్పుడు వాట్ ఈస్ యువర్ నేమ్ అని అంటే జనరల్గా మన సెన్సెస్ ప్రకారం మన నేమ్ని లైక్ నా నేమ్ ఏదైతే అంటే వెంటనే రెస్పాండ్ అవుతారు. కానీ నా కిడ్స్ అది రెస్పాండ్ అవ్వరు. వాట్ ఈస్ యువర్ నేమ్ అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ భాష అనేది, ఆ లాంగ్వేజ్ అనేది వాళ్ళ బ్రెయిన్స్లో డెవలప్ అవ్వలేదు. సో లాంగ్వేజ్ అండ్ స్పీచ్ రెండు ఎలిమెంట్స్ కింద చూస్తాం. ఫస్ట్ మనకి భాష అనేది అర్థం చేసుకునే అవగాహన ఉండాలి, తర్వాత ఓరల్ దాన్ని బయటికి ప్రొడ్యూస్ చేయగలగాలి. సో ఈ రెండు కాంబినేషన్లో వర్క్ చేసేది స్పీచ్ థెరపీ అనమాట. ఈ రెండు కాంబినేషన్లో వర్క్ చేయాలంటే ఆ లాంగ్వేజ్ డెవలప్ అవ్వడానికి ముందు వాడికి ఐడెంటిఫికేషన్ అనేది ఉండాలి. వాట్ ఈస్ వాట్ అనేది ఐడెంటిఫికేషన్ ఉండాలి. ఆ గుర్తుపెట్టుకునే తనం వాళ్ళలో ఉండాలి. ఆ మెమరీ రీగెయిన్ చేయడానికి వీటిలన్నిటికి ఇంటిగ్రేటెడ్ థెరపీ ద్వారా ఇస్తూ బిహేవియర్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ ఇవి ఇస్తూ దాంతోపాటు స్పీచ్ కంటిన్యూ చేసినప్పుడు దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. అప్పుడు వాళ్ళు మాట్లాడడానికి ఈజీ అవుతుంది అనమాట. అంటే సెన్సెస్ అన్ని కరెక్ట్ గా పనిచేస్తేనే వాళ్ళు ఏం మాట్లాడాలో, ఏం చెప్పదలుచుకున్నారో అది బయటికి ప్రొడ్యూస్ అవుతుంది. కానీ కరెక్ట్ గా లేని సెన్సెస్ ని కరెక్ట్ చేయొచ్చు అంటారా? ఎస్ మ్యామ్. ఇప్పుడు చెప్పినట్టుగానే దాన్ని ఆక్యుపేషనల్ థెరపీ అంటాం. యాక్చువల్గా సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ అంటారు ఆక్యుపేషనల్ థెరపీని. సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ అంటే ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు. మనకి 8 సెన్సెస్ ఉంటాయండి. మనకి పైన ఉండే 5 సెన్సెస్ గురించి మనకి ఐడియా ఉంది. కళ్ళు, ముక్కు, చెవులు ఏవైతే ఉందో, టేస్ట్, టచ్, ఇవైతే 5 సెన్సెస్ పైన ఉంటాయి మనకి. సో
ఈ ఇన్నర్ సెన్సెస్ అంటాం, అంటే ప్రోప్రియోసెప్టివ్ సెన్స్ అని, ఇంట్రోసెప్టివ్ సెన్స్ అని, అండ్ వెస్టిబులర్ సెన్స్ అని అంటాం. అంటే మన వెస్టిబులర్ సెన్స్ అంటే మన చెవిలో ఉండే కాక్లియర్ ఉంటుంది. సో దాన్ని హెయిరీ సెల్స్ అంటాం. దాని ద్వారా అయ్యేది వెస్టిబులర్ సెన్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇలా 8 సెన్సెస్ నార్మల్గా పనిచేస్తాయి. అంటే వచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొని అది బ్రెయిన్కి పాస్ చేసి, బ్రెయిన్కి నువ్వు ఇది చెయ్యి అంటే మనం అది చేస్తాం. మాట్లాడడమా, యాక్షన్ చేయడమా, డ్రైవ్ చేయడమా, వర్క్ చేయడమా, సంథింగ్ ఎల్స్, ఏదైతే అది. ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉన్నంతసేపు నార్మల్గానే అన్నీ ఉంటాయి. ఈ పిల్లలకి ఏమవుతుందంటే ఐదర్ హైపో సెన్సిటివిటీ ఆర్ హైపర్ సెన్సిటివిటీ, అంటే ఎక్కువగా అవ్వడం, తక్కువగా అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లాడు నేమ్ కాల్ రెస్పాన్స్ లేదని మనం ఒక లక్షణం చెప్పుకున్నాం. దీంట్లో నేమ్ కాల్ పిలుస్తున్నాం, పలకట్లే, కానీ చాలా విషయాలు వాడు వింటున్నాడు కాబట్టి కొన్ని వర్డ్స్ కానీ ఏది కానీ అట్టర్ చేస్తున్నాడు ఆల్రెడీ. ఎలా చేస్తున్నాడు మరి అంటే ట్యూన్ అయిపోయిన ఉన్న వాటికి చేస్తారు, కానీ సెన్స్ ఏదైతే గ్రహించట్లేదో, అంటే హైపో సెన్సిటివిటీ టు వర్డ్స్ ఆడిటరీ సెన్స్ అంటాం. వాళ్ళకి చెవులు పనిచేస్తున్నాయి, బాగానే వినబడుతుంది, కానీ బ్రెయిన్కి చెవులు ఏదైతే సెన్స్ ఉందో దాని రెండాటి మధ్యన కోఆర్డినేషన్ లేదు. అందుకని దాన్ని వాడు గ్రహించట్లేదు. సో ఈ సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ ఏం చేస్తుందంటే హైపో ఉన్నా, హైపర్ ఉన్నా, అంటే గట్టిగా పిలిచామనుకోండి, పలకట్లేదు అనుకోండి, హైపో సెన్సిటివిటీ టు వర్డ్స్ ఆడిటరీ అంటాం ఒక సెన్స్లో. చిన్నదానికి ఎక్కువ భయపడిపోతున్నారు అనుకోండి, హైపర్ సెన్సిటివిటీ టు వర్డ్స్ ఆడిటరీ సెన్స్ అంటాం. అలాగే ప్రతి సెన్స్లోనూ హైపర్ ఆర్ హైపో ఉండొచ్చు వీళ్ళకి, తక్కువ కానీ ఎక్కువ కానీ. దాన్ని మిడిలైజ్ చేయడానికి ఆక్యుపేషనల్ థెరపీ ఉపయోగపడుతుంది. సో దాని ద్వారా అలవాటైన బిహేవియర్స్ ఏదైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇందాక మీకు అదే చెప్పాను, ఇప్పుడు సిట్టింగ్ టాలరెన్స్ లేదంటాం. పిల్లడు ఒక చోట కూర్చోవట్లేదు. ఎందుకు కూర్చోరంటే వెస్టిబులర్ సెన్స్ కానీ, ప్రోప్రియోసెప్టివ్ సెన్స్ కానీ, హైపర్ సెన్సిటివిటీ ఉంటే దాంట్లో ఒక చోట కూర్చోకుండా వాళ్ళు ఆన్ ద మూవ్ ఉండాలనుకుంటారు. ఇప్పుడు పిల్లవాళ్ళు కావాలని చేసేది కాదు, వాళ్ళ బ్రెయిన్ అలా చేస్తుంది వాళ్ళతోటి. సో అది రెగ్యులర్గా చేయడం ద్వారా ఏమవుతుందండి, అలవాటు అయిపోతుంది. ఏదైనా ఒక 6 నెలలు ప్రాక్టీస్ చేస్తే మనకు అలవాటు అయిపోతుంది కదా. సో దాన్ని బిహేవియర్ అంటాం, అలవాటు అయిపోయింది దాన్ని. అంటే సెన్సెస్ మూలంగా ఏదైతే ఉందో దాన్ని ఆక్యుపేషనల్ థెరపిస్ట్ డీల్ చేస్తే, దాని ద్వారా అలవాటు అయిపోయింది దాన్ని బిహేవియర్ థెరపిస్ట్ డీల్ చేస్తే, రెండింటినీ కోఆర్డినేట్ చేసుకుంటూ రిసెప్టివ్ అండ్ ఎక్స్ప్రెసివ్, అంటే ఒక మొబైల్ ఉందండి, మొబైల్ అని తెలియడం నాకు రిసెప్టివ్ లాంగ్వేజ్ అంటాను, దాన్ని బయటికి మాట్లాడడం ఎక్స్ప్రెసివ్, రెండు కలిస్తేనే కమ్యూనికేషన్. సో ఇవన్నీ కూడా సెన్సెస్ కోఆర్డినేట్ అవ్వాలంటే అన్ని థెరపీస్ అందుకే ఇవ్వాలి అని చెప్తాం. సో సెన్సరీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి వాళ్ళకి. ఆ సెన్సెస్ కరెక్ట్గా పనిచేసినప్పుడే ప్రతి దాన్ని కూడా గ్రహించగలుగుతారు, ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. అంటే ఆటిజాన్ని ట్రీట్ చేసే విధానంలో టెక్నాలజీని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు అంతా మనం టెక్నాలజీ మీద ఆధారపడి ఉన్నాం. ఆఫ్టర్ కోవిడ్ చాలా మనం వాడుతున్నాం. అది మంచికి కాస్త, చెడుకి కాస్త. సో మంచికి దాన్ని ఉపయోగించాలి అని అంటే ట్రీట్మెంట్లో దాన్ని ఏ విధంగా అనుసంధానం చేసి దీన్ని క్యూర్ చేస్తున్నారు? సో జనరల్లీ ఇప్పుడు మనకి ఏంటంటే టెక్నాలజీ వైజ్ మనం ఇప్పుడు అవేర్ అయి ఉన్నాము. ఏఐ గురించి విన్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. సో టెక్నాలజీ ఏంటంటే ఇప్పుడు యాజ్ ఎ థెరపిస్ట్గా నేను ఒక 4 years నుంచి ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాను. సో నా యొక్క క్యాపబిలిటీ ఆఫ్ నా థింకింగ్ ఎక్కడి వరకు ఉంటుందంటే కొన్ని యాక్టివిటీస్ వరకు థింకింగ్ బాగుంటుంది. సో బియాండ్ ఒక కిడ్కి నేను ఒక 5-6 టెక్నిక్స్ని వర్కౌట్ చేయగలను. బియాండ్ వర్కౌట్ చేయాలి అన్నప్పుడు జనరల్లీ ఐ టేక్ హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్. ఇంకా సర్చ్ చేయడం, ఇంకో ఇన్నోవేటివ్గా ఏముంటుందని ఆలోచిస్తాను. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు ప్రెసెంట్ వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏమవుతుంది అని అంటే, సో మనకు కావాల్సిన దానిని ఏదైతే మన ప్రాబ్లమ్ ఇష్యూ ఫేస్ చేస్తున్నామో దాన్ని మనం అప్డేట్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో మళ్ళీ దానికంటూ ఒక సెటప్ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా మనం గూగుల్లో సర్చ్ చేస్తే వచ్చేవి కాదు ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము చేస్తున్న ఆర్గనైజేషన్లో ఎలా ఉంటుందంటే థెరపెటికల్ ఏఐ అని ఒకటి ఇన్వెంట్ చేశారు. సో అందులో మనం పిల్లవాడి గురించి ప్రతి డేటాని అప్డేట్ చేస్తాం అనమాట. ఏ ఏజ్లో ఏ మైల్ స్టోన్ అచీవ్ అవ్వడు, ఏం అచీవ్ అవ్వలేదు, ఏ బిహేవియర్స్ ఉన్నాయి, ఏ కండిషన్స్ ఉన్నాయి, ఏ సెన్సరీ ఇష్యూస్ ఉన్నాయి, ఆ రిసెప్టివ్ లాంగ్వేజ్ ఇందాక సార్ చెప్పినట్టు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాడు, రిసెప్టివ్ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్ ఎంతవరకు ఉంది అన్నవి ప్రతి ఒక్కటి కోడ్ చేస్తాం అనమాట. సో అవి ఎప్పుడైతే కోడ్ చేస్తామో ఇంకా ఏవైతే డీకోడ్ అవ్వలేదో ఇవన్నీ మనం అప్డేట్ చేసి ఒక స్పెషల్ ఫంక్షనింగ్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే కిడ్కి డిఫరెంట్ టెక్నిక్స్ చూపిస్తుంది అనమాట. సో ఆ టెక్నిక్స్ చూపించినప్పుడు ఏమవుతుంది, ఆ టెక్నిక్స్తో పాటు ఏ మెటీరియల్ యూస్ చేయాలి, ఎన్ని టైమ్స్ యూస్ చేయాలి, దానివల్ల రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది యాక్యురేట్గా మెజర్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఇప్పుడు టెక్నాలజీ అనేది. సో యాక్యురేట్గా అంటే మనం జనరల్గా
పిల్లవాడు ఎలా ఉన్నాడు, ఎంతవరకు మారాడంటే కొంతవరకు మారాడు, పర్లేదు అని చెప్పేదానికన్నా ఒక 1000 స్కోర్ ఉంది, అందులో ఇప్పుడు స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఒక 300 ఉంది, ఇప్పుడు ఒక 400కి వెళ్ళింది, ఒక 100 పాయింట్స్ ప్లస్ అయింది, ఈ ఎలిమెంట్స్లో కవర్ చేసాం మేము అని ఈ ఎలిమెంట్స్లో కవర్ అయిందని చెప్పడానికి ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ టెక్నాలజీ అనేది బాగా యూటిలైజ్ అవుతుంది అనమాట. సో జనరలీ నేను ప్రెసెంట్ వర్క్ చేస్తున్న క్లినిక్ సెటప్స్ ద్వారా చూస్తే నేను అక్రాస్ అయింది, నేను అక్నాలెడ్జ్ చేసింది కానీ బెస్ట్ థింగ్ ఏంటి అంటే థెరపిటికల్ ఏ. సో అందులో నాకు కన్ఫ్యూజన్ ఉండదు, కాన్ఫిడెన్స్ ఎక్కువ పెరిగింది అనమాట. ఎందుకంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థెరపీస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెక్నిక్స్ వస్తాయి. ఒక టెక్నిక్ వర్క్ చేయలేదా, ఇట్స్ నాట్ వర్కింగ్ అని నేను ఒక టెక్నిక్కి రిజల్ట్ ఇవ్వగానే ద నెక్స్ట్ ఇంకొక టెక్నిక్ మారుతుంది, అది ఎన్నిసార్లు చేయాలో కూడా వస్తుంది. అది ఇంకా మనకే కాదు, పేరెంట్స్కి మనం చెప్పినప్పుడు కూడా కొంతవరకే చెప్పింది, కొంతవరకు వింటారు, మిగతాది మర్చిపోతారు. బట్ అది ఒక మెసేజ్ రూపంలో వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మెటీరియల్ ఏది యూజ్ చేయాలి, ఎన్నిసార్లు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఎలా దాన్ని ఆర్గనైజ్ చేయాలి అనేది డీటెయిల్ స్టెప్ టు స్టెప్ వచ్చినప్పుడు వర్క్ అనేది మనకు చాలా ఈజీ అవుతుంది. అది చేయలేకపోతున్నాం, అప్డేట్ ఇస్తాం, ఇంకో కొత్తది వస్తుంది. అలా డిఫరెంట్, ఒక్కటి కాదు చాలా డిఫరెంట్ వేస్లో మనకి టెక్నిక్ అనేది యూస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఇప్పుడు ప్రెసెంట్ టెక్నాలజీ అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. శోభన్ గారు, ఇంకా అంటే ఈ థెరపీస్ ఇవే కాకుండా స్పెషల్గా ఇంకేమైనా ట్రీట్మెంట్ అందుబాటులో ఉందా? రాగానే వాళ్ళకి ఈ థెరపీస్ ఇవే ఇంతేనా, లేదంటే ఇంకా మందులు ఇచ్చి, లేదు ఈ థెరపీస్ ఇస్తూ మందులు ఇవ్వటం అట్లా ఏమైనా ఉందా? ఇప్పటి వరకు కూడా అంటే ఈ 133 years ఆటిజం దీనిలో అండి, ఇప్పటి వరకు ఇంత మోడర్న్ టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా ఇంకా కూడా ఒక మెడిసిన్ వైజ్ అంటే మెడిసిన్ ఇస్తే తగ్గుతుంది అనేది ఇప్పటి వరకు ఇంకా కనిపెట్టలేదు. అంటే మెడిసిన్ ఇస్తారు, సప్లిమెంట్ మెడిసిన్ అంటాం దాన్ని. అంటే ఏదైనా యాంగ్జైటీ ఉంటే తగ్గించడానికి కానీ, లేదా వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్కి బూస్టర్స్ ఇవ్వడం కానీ, ఇలాంటివే కానీ మెడిసిన్ పరంగా అయితే ఇప్పటివరకు ఏమీ లేదండి మెడికల్గా. అండ్ థెరపీస్ అనేది చాలా ఇంపార్టెంట్, అదే ఏజ్ ప్రకారం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి దీంట్లో. వేరే విధంగా మెడిసిన్ అది అయితే ఇప్పటి వరకు ఇంకా ఏది కూడా ఇన్వెంట్ చేయబడలేదండి. ఓకే, ఇప్పుడు ఆటిజంతో బాధపడుతున్న పిల్లల కుటుంబాలు, వాళ్ళ బాధ అనేది వర్ణనాతీతం. ఇందాక ఒక కాలర్ ఆవిడ ఏడుస్తున్నారు, అది మాటల్లో చెప్పలేనిది. అట్లాంటి వాళ్లకు మద్దతుగా నిలవటానికి సేవా కార్యక్రమాలు అలాంటివి ఏమైనా అందుబాటులో ఉన్నాయా? ఖచ్చితంగా అండి. గవర్నమెంట్ అంటే మొత్తం అందరికీ చేయలేరండి, ఉన్న వాళ్ళందరికీ చేయలేరు, కానీ వాళ్ళు చేస్తున్నారు. మేము కూడా పినాకిల్ కూడా గవర్నమెంట్ తోటి మేము కొలాబరేట్ అయ్యి ఎవరైతే 26,000 ఈ మన అంగన్వాడీస్ ఉన్నారో వాళ్ళకు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. అంటే వాళ్ళే, ఎందుకంటే పిల్లలతోటి ఉంటారు కాబట్టి వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి చాలా ఉపయోగపడుతుందని. అండ్ అలాగే DDW అని డిస్ట్రిక్ట్ డిజబిలిటీ వెల్ఫేర్ ఉంది, వాళ్ళకు కూడా ఒక టీం, ఇదైతే స్పెషల్ ఎడ్యుకేటరు, స్పీచ్ థెరపిస్ట్ టీం అంతా వాళ్ళకు కూడా ఉంది. వాళ్ళతో కూడా మేము ప్రోగ్రాంలో, కమ్యూనిటీ ప్రోగ్రామ్స్లో అది చేస్తుంటాం కాబట్టి వాళ్ళు కూడా చాలా సేవ చేస్తుంటారు, అటైపు కూడా వెళ్ళొచ్చు. బట్ అందరికీ చేయలేరు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా దగ్గర మేము చేసిన దగ్గర కూడా ఇది కాస్ట్ ఎఫెక్ట్, దాన్ని మనం కాదని అనలేం. కానీ ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఉన్నారో వాళ్ళకి మనం కూడా సేవా ఫౌండేషన్ అని ఉంది ఎగ్జాంపుల్ మా దగ్గర, మేము కూడా వాళ్ళకి తగ్గించి చేయడం కానీ ఈ అవకాశం కూడా ఉంటుందండి. మీరు అవసరమైతే 9100181181 నెంబర్ ఉంటుంది, 24 hours మాకు నెంబర్, అది దానికి కూడా కాల్ చేయొచ్చు. అదర్ దాన్ ది గవర్నమెంట్ ఇంకా ఏమైనా హెల్ప్ కావాలంటే మాకు కూడా దాని ద్వారా కూడా మీరు మాకు చేస్తే మేము దాన్ని కూడా హెల్ప్ చేస్తాం, సేవా ఫౌండేషన్ ద్వారా కూడా ఇస్తాం. అండ్ అలాగే అందరికీ ఎవరైనా సరే ఇవైతే మా 32 అసెస్మెంట్స్ ఎబిలిటీ స్కోర్ గురించి చెప్పామో ఆ 32 గోల్డెన్ అసెస్మెంట్స్ కూడా కలిపి మేము మీ అసెస్మెంట్ ఫ్రీగా అయితే చేస్తాం. ఎవరికైనా సరే, ఎవరు వచ్చినా ఫ్రీ అసెస్మెంట్ అయితే చేసి పిల్లాడు ఏ లెవెల్లో ఉన్నాడు, ఇంకా ఏ లెవెల్కి వెళ్ళాలి, ఏం చేయగలగాలనే దానికి ఫ్రీ అసెస్మెంట్ అయితే, జాయిన్ అయినా అవ్వకపోయినా అసెస్మెంట్ అయితే ఖచ్చితంగా మేము ఫ్రీగా చేసిస్తాం. ఆల్ ఓవర్ ఇండియా మా సెంటర్స్ అయితే ఉన్నాయండి. మీరు చెప్తున్న మహబూబ్ నగర్ దగ్గరలో మీకు దగ్గరలో కూడా ఉన్నాయి, తెలంగాణలో కూడా ఉన్నాయి, మీకు నెట్లో చూస్తే అర్థం అవుతుంది. సో ఏ సెంటర్కి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా మేము ఫ్రీగా అసెస్మెంట్ మాత్రం ఖచ్చితంగా చేసిస్తాం. ఓకే, సుష్మా గారు, ఇప్పుడు తల్లిదండ్రుల పాత్ర ఈ పిల్లల విషయంలో చాలా ముఖ్యమైనది. సో వాళ్ళకి, లేదంటే వాళ్ళ కేర్ టేకర్స్కి ఏమైనా శిక్షణ కార్యక్రమాలు ఉంటాయా, అవసరమా? కంపల్సరీ ఉంటాయండి, అవసరం కూడా. ఎందుకనంటే ఒక పిల్లవాడు ఎప్పుడు ఎలా ఉంటున్నాడో పేరెంట్స్ కన్నా బాగా ఎక్కువగా ఎవరికి తెలియదు, ఫస్ట్ పాయింట్. సో అది తెలిసినప్పుడు వాళ్ళని ఎలా డీల్ చేయాలి, వాళ్ళని ఎలాగా దాని నుంచి బయటపడేయాలి అన్న జ్ఞానం అనేది కొద్ది గొప్ప పేరెంట్స్కి కావాలి. సో మనం ఏంటంటే ప్రతి ఒక్క పేరెంట్ దీన్ని ఒక టాబు కింద చూసి, అమ్మో సమాజంలో తెలిస్తే ఏమనుకుంటారు,
లేకపోతే సొసైటీలో మా కిడ్ గురించి ఏమనుకుంటారు, మా కిడ్ మాట్లాడలేదని చాలా చోట్లకి వెళ్ళకుండా అంటారు. బట్ ఇది ఒక పెద్ద ప్రాబ్లం కాదు. మనం వాళ్ళ వరల్డ్లోకి వెళ్ళి వాళ్ళని చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. వాళ్ళు ఎప్పుడు మాట్లాడతారు, వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు అనేది ఒక తల్లిగా బాగా అర్థమవుతుంది. సో అలాంటప్పుడు పేరెంట్గా మనము ట్రీట్మెంట్స్ ఏవైతే ఉంటాయో థెరపీస్ ఇచ్చినప్పుడు ఆ థెరపీలో థెరపిస్ట్తో మాట్లాడినప్పుడు కొంచెం అవగాహన కల్పిస్తారు. ఈ టైంలో ఉంటే ఈ టెక్నిక్ వాడండి మ్యామ్, ఈ టెక్నిక్ వాడితే ఇలా రిజల్ట్ ఉంటుంది, లేదు అది అందుకని డైలీ థెరపీస్ తీసుకున్నప్పుడు పేరెంట్ కూడా ఎడ్యుకేట్ అవుతాడు దీని ద్వారా. ఎలా చేయాలి థెరపీ, ఏ ఎలిమెంట్స్లో బాబు తక్కువ ఉన్నాడు, ఏ ఎలిమెంట్స్లో ఎక్కువ ఉన్నాడు, మనం దేని గురించి పట్టించుకోవాలి, దేన్ని పట్టించుకోక్కర్లేదు, ప్రెజెంట్ ఉన్న సినారియోలో దేని మీద మనం వర్కౌట్ చేయాలన్న శిక్షణ అనేది కంపల్సరీ పేరెంట్కి అవసరం ఉంది. ఆ శిక్షణ కూడా ఇస్తున్నాను. దాన్ని రెమెడియల్ ట్రైనింగ్ అని అంటారు. అంటే బేసిక్ ట్రైనింగ్ అనేది పేరెంట్స్కి కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఎందుకంటే ప్రతిసారి ఇప్పుడు ఒక కిడ్ ఒక 6 years వరకు థెరపీ తీసుకున్నారు, సెటరేట్ అయ్యారు. సో ఇవి ఏంటి అంటే లైఫ్ లాంగ్ క్యారింగ్ అనమాట. వాళ్ళు మేనేజ్ చేయగలరు కానీ కంప్లీట్గా క్యూర్ అయితే ఉండదు. సో వన్స్ ఆర్ వైల్ ఇవి ఏంటి అంటే రిగ్రెషన్స్ అంటారు. ఇప్పుడు ఉన్నది మళ్ళీ తర్వాత పోవచ్చు, మళ్ళీ అవి ఎక్వైర్ చేయాలి అంటే అప్పుడు వాళ్ళకున్న నాలెడ్జ్ బట్టి, వాళ్ళు నేర్చుకున్న దాన్ని బట్టి వాళ్ళు కూడా వర్కౌట్ చేసినప్పుడు మళ్ళీ అవి ఏదైతే కోల్పోయి ఉంటాయో అవి తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అందుకని ప్రతి ఒక్క పేరెంట్ దీన్ని ఒక టాబు కింద తీసుకోకుండా, లేకపోతే మా పిల్లోడికి ఏంటి అన్నది ఆలోచించకుండా ఇప్పుడు చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇందాక సార్ చెప్పినట్టు మేము ప్రతి ఒక్క అంగన్వాడీ స్కూల్స్తో టైఅప్ అయ్యి అంగన్వాడీ, ఎందుకంటే బేసిక్ ఫస్ట్ మన పిల్లవాడిని పంపించేది అంగన్వాడీ స్కూల్కి. సో అక్కడ మేము వాళ్ళని ట్రైన్ చేస్తాం. వాళ్ళు ఇంటికి ఎవరైతే పిల్లల్ని తీసుకొస్తారో తల్లిదండ్రులు కూడా చెప్పడం ద్వారా ముందస్తు జాగ్రత్త పడి దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో దీని అసలు ఎప్పుడు కూడా సోషల్లో ఒక ఏమవుతుంది, మా గురించి ఏమవుతుంది అని ఆలోచించకూడదు. ఎందుకంటే దే ఆర్ నాట్ డిజేబుల్, దే ఆర్ స్పెషల్లీ ఏబుల్డ్. అంతే. అదే సోషలైజ్ అవ్వటానికి కూడా, నలుగురిలో కలవటానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే పట్టాన అంత త్వరగా రారు, యాక్సెప్ట్ చేయలేదు. అందుకోసం అని చెప్పేసి నేను ఈ ప్రశ్న అడిగాను అనమాట. ఈ ట్రైనింగ్ యాక్చువల్లీ ఇప్పుడు ఏప్రిల్ మంత్ ని మనం ఏమంటాం అంటే ఆటిజం అవేర్నెస్ వీక్ మంత్ అని అంటాం. సో ఎందుకు అని అంటే ఇంతకు ముందు 2020 ఆ ఏజ్లో ఏంటంటే 32 childrensలో ఒక్కరికి ఉండేది. ఇప్పుడు ఆ కౌంట్ అనేది ఇంకా పెరిగింది అనమాట. సో ర్యాపిడ్గా గ్రోత్ అవుతుంది. సో ఇప్పుడు మనం దాని ఒకటి ఇంతకుముందు ప్రాపర్ డయాగ్నోసిస్ లేక ఏం లేక పిల్లలు ఏంటంటే కొంచెం రూరల్ ఏరియాస్లో కానీ, మెట్రోపాలిటన్ సిటీస్ కాకుండా అర్బన్ ఏరియాస్లో కానీ ఇలాంటి ఏరియాస్లో ఏమంటారు అంటే మాట్లాడుతూ మానసిక వ్యాధి ఏదో ఉంది, ఏదో రుగ్మత ఉంది ఇతనికి అని చెప్పేసి ఒక లేబుల్ చేసేసి పక్కన పెట్టేసేవారు. సో వాళ్ళు ఏ సోషల్ గ్యాదరింగ్స్కి వెళ్ళినా యాక్సెప్టెన్స్ ఉండేది కాదు. దానివల్ల ఏమయ్యేదంటే పిల్లవాడు రిస్ట్రిక్ట్ చేసేవారు. బట్ ఇప్పుడున్న మనం ప్రెజెంట్ సిచ్యువేషన్స్లో, ప్రెజెంట్ ఉన్న సొసైటీలో ఏంటనంటే ప్రతి ఒక్కరికి ఇది అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వాళ్ళు స్పెషలే కానీ డిఫరెంట్ కాదు కంప్లీట్గా. వాళ్ళు ఎలాంటి వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేసే స్కోప్ ఉంది అని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తున్నాం మనం. సో ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడం వల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరు అవేర్ అయ్యారు. హాస్పిటల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా డాక్టర్స్ కూడా చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మనం జస్ట్ మేనేజ్ చేయాలి. ఏదైతే ఆర్డర్లో లేదో ఫస్ట్లో మీకు చెప్పినట్టు దాన్ని ఆర్డర్లోకి తీసుకురావడం అంతే జస్ట్. సో కాబట్టి దీని గురించి పేరెంట్స్ ఎప్పుడు కంగారు పడకుండా, కంగారు పడడం వల్ల ఏమొస్తుంది, వాట్ టు నీడ్ టు డూ, మనం ఓకే అయిపోయింది ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి, ఎలా చేస్తే వీళ్ళలో మార్పు వస్తుంది అన్న దాని మీద మనం ట్రై చేస్తే వీ కెన్ సీ ద బ్యూటిఫుల్ రిజల్ట్స్ అనమాట. శోభన్ గారు, రిజల్ట్స్ అయితే చాలా అందంగా ఉంటాయి, చాలా హ్యాపీనెస్ ఇస్తాయని సుష్మా గారు చెప్తున్నారు. అయితే ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇన్ని స్పెషల్ ట్రీట్మెంట్స్, స్పీచ్ థెరపీస్ ఇన్ని ఇచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అయిపోయాక రిజల్ట్ ఎలా ఉంటుంది, నార్మల్గా అవుతారా అని వాళ్ళకు ఒక క్వశ్చన్ ఉంటుంది. ఎంతవరకు నార్మల్ అవుతారు అనేది కూడా వాళ్ళ ప్రశ్న అనమాట. ఎంతవరకు నార్మల్ లైఫ్ని లీడ్ చేయవచ్చు? అండి నాకు అర్థమైంది. సో ఎవరికైనా సరే అదే ఆశ ఉంటుంది, అంటే ఎండ్ రిజల్ట్ ఏంటి, అసలు తర్వాత ఏంటి పిల్లాడు. ఎందుకంటే చాలామంది పేరెంట్స్కి ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నేను ఉన్నంతసేపు నా పిల్లని చూస్తాను ఎంత కష్టమైనా, తర్వాత ఏంటి అనేది. సో ఖచ్చితంగా అంటే నేను చెప్పినట్టు ఎర్లీ ఇంటర్వెన్షన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ప్రతి పిల్లల్లోనూ ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది, వన్ థింగ్. అండ్ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్, అందుకని పేరెంట్ ట్రైనింగ్ కూడా చేసి తీరుతాము. సో అది కూడా ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ కిడ్కి డిఫరెన్స్ అని చెప్పాం కదా మీకు, ఏవైతే వీళ్ళు నేర్చుకున్నారో ఇందాక మనం ఆడుకున్నట్టు డిస్ఆర్డర్లో ఏమున్నాయో
దాన్ని ఆర్డర్లోకి తీసుకొచ్చి రెగ్యులర్ ప్రాక్టీస్లో పెట్టామో వాళ్ళకి ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి దాన్ని గుర్తు చేసుకుని నార్మల్గా వెళ్ళే ఛాన్సే ఉంది కాబట్టి. సో నార్మల్ లైఫ్కి ఏం కావాలండి, ఇప్పుడు నార్మల్గా కూడా తీసుకుందామండి. చాలామంది మనలాంటి నార్మల్ ఐ మీన్ ఎవరైనా పీపుల్ ఉన్నారు, నార్మల్ పీపుల్, వాళ్ళకి ఐఏఎస్ అయితేనేనా లేకపోతే ఐపీఎస్ అయితేనేనా నార్మల్ లీఫ్ లైట్ చేయడమా? సో డిఫరెన్సెస్ ఉంటాయి కదా. ఈ పిల్లల్లో కూడా డిఫరెన్సెస్ ఉన్నా కానీ వాళ్ళకి నార్మల్ లైఫ్లో ఏం కావాలో అవన్నీ కూడా నార్మల్గా వెళ్ళే ఛాన్స్ అయితే 100% ఉంది. బట్ టైంకి మనం రియాక్ట్ కావాలి, టైమ్లీ థెరపీ తీసుకోవాలి, ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవాలి, వాళ్ళు అవన్నీ అడాప్ట్ చేసుకోవాలి. ఓకే, అంటే ఆన్లైన్ శిక్షణ తరగతులు అట్లాంటివి ఏమైనా ఉన్నాయంటారా? ఆన్లైన్ కూడా ఉన్నాయండి, ఆన్లైన్ కూడా ఉన్నాయి. ఆఫ్లైన్ ఎక్కువ ఎఫెక్టివ్గా ఉన్నా కానీ ఆన్లైన్లో శిక్షణ తరగతులు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి కొన్ని ఇచ్చేవి ఉన్నాయి. అండ్ అలాగే పేరెంట్ గ్రూప్స్ ఉంటాయి, సపరేట్గా పేరెంట్స్ గ్రూప్స్ ఏంటంటే పలానా దానికి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటారు, వాళ్ళ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అలాంటి పేరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. సో ఇలాంటివి చాలా ఉపయోగపడతాయండి వాళ్ళకి. సో కాస్త ఓపిక్గా పిల్లల్ని డీల్ చాలా చేయాలి, ఓపిక కావాలి. మెయిన్ అది ఓపిక ఉంది. థెరపిస్ట్కి ఓపిక కావాలి, పేరెంట్కి ఓపిక కావాలి. సరైన టైంలో మీ దగ్గరికి Identify తీసుకురావాలి పేరెంట్స్. నాట్ Identify ఓన్లీ చేయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ మా దగ్గర అని కాదు మ్యామ్, ఎక్కడైనా ముందుకు ఎక్కడైనా తీసుకెళ్ళాలి. ఫస్ట్ ఎక్కడికైనా సరే ప్రతి ఇప్పుడు తీసుకెళ్ళాలి. రూరల్ ఏరియాస్ లో కూడా పబ్లిక్ హెల్త్ కేర్ సెంటర్స్ ఉంటున్నాయి. సో మనం ఒక పిల్లవాడిలో టైంకి ఇది అచీవ్ అవ్వలేదు అన్నప్పుడు 1 నెల ఆగొచ్చు, 2 నెలలు ఆగొచ్చు, అంతకు మించి మనం ఆగినప్పుడు ఏమవుతుంది అని అంటే డిలే అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. సో కరెక్ట్ చిన్నగా ఉన్నప్పుడు మనం దాన్ని కరెక్ట్ చేస్తే బెటర్ రిజల్ట్స్ చూస్తాం అనమాట. ఎందుకంటే బ్రెయిన్ అడాప్షన్ అనేది కూడా 0 to 5 years చాలా బాగుంటుంది. తర్వాత అడాప్షన్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉంటుంది కాదు, బట్ రిజల్ట్స్లో కూడా వేరియేషన్స్ అనేవి మనం Delay చూస్తాం. ఉంటుందంటారు. సో దానివల్ల ఏంటి అని అంటే యాజ్ సూన్ యాజ్ వాళ్ళు ఏదైనా రికగ్నైజ్ చేసినప్పుడు వెళ్ళాలి. ద బెస్ట్ వాళ్ళకి నియర్లో ద బెస్ట్ థెరపీ సెంటర్స్ ఏముంది, ఎందుకంటే ఆల్టర్నేట్ డేస్ థెరపీ ఇలాంటివి కాకుండా కన్సిస్టెన్సీ అనేది వీళ్ళలో మెయింటెనెన్స్ అవ్వాలి. ఎప్పుడైతే కన్సిస్టెన్సీ ఉంటుందో ద బెస్ట్ అనమాట. సో ఏదైతే 5 day ప్లాన్, వీక్లీ 5 day థెరపీ ఉంటుంది. సో గ్రూప్ కింద కండక్ట్ చేస్తారు, గ్రూప్ థెరపీస్ అని అంటారు. సో గ్రూప్ థెరపీ అంటే పిల్లవాడు కలవలేడు, సో గ్రూప్లో ఉన్నప్పుడు ఒకరిని చూసి ఒకరు లిమిటేట్ చేసి వాళ్ళు చేసిన దాన్ని రిపీట్ చేయడం, ఇలాగా బేసిక్ ఫస్ట్ ప్రైమరీ స్టెప్లో ఇమిటేషన్స్ ఇవి నేర్చుకుంటానికి, సోషల్ గ్రూప్లో కలవడానికి ఇవి బేసిక్గా హెల్ప్ అవుతాయి. సో అలాగా సెటప్ ప్రతి స్మార్ట్ గోల్స్ అని ఉంటాయి మనకి, మంత్లీ గోల్స్, వీక్లీ గోల్స్, అంటే ఆ గోల్స్ అని ప్రాపర్గా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఆ కన్సిస్టెన్సీ ఉన్న థెరపీ సెంటర్ ఏదైనా బెస్ట్ అందుబాటులో ఉన్నది. బట్ మేము ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాం అంటే లైక్ వీ హ్యావ్ ఓవరాల్ ఇండియా మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ద బెస్ట్ అనమాట. మన 97 millions ఆఫ్ థెరపీస్ మనం ఇప్పుడు వరకు ప్రొవైడ్ చేసాం. సో ద బెస్ట్ అని అయితే మేము చెప్పగలం. ఆటిజం అనే సమస్యకు పరిష్కారం ఉంది, మీరు కంగారు పడాల్సిన కమ్మాల్సిన అవసరం అవసరం అయితే లేదు. లేదు. కానీ తల్లిదండ్రులుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే సరైన టైంలో మీరు గుర్తించాలి. సో ఇప్పుడు ఇలా అంటే లైక్ ఇలానే కాదు, జనరల్గా ఎవరికైనా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, డెవలప్మెంటల్ ఇష్యూస్ కానీ, లేదు ఆటిజం సిమ్టమ్స్ ఉన్నాయి, స్పీచ్ డిలే ఉంది, అదర్ బిహేవియర్ ఇష్యూస్ ఉన్నాయి, స్కూల్లో యాక్సెప్టెన్స్ లేదు, స్కూల్లో కూర్చోలేకపోతుంది, ఇలా ప్రతి ఒక్క ఎలిమెంట్ ఏ డౌట్స్ ఉన్నా కూడా సో మాకు 9100181181 టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. జస్ట్ ఇందాక చెప్పినట్టు మీరు ఏదైనా కూడా జస్ట్ మీ బాబు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడని తెలుసుకుంటాను కానీ ఒకసారి విజిట్ అయ్యి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. మా థెరపిస్ట్ ఎవ్రీబడి వెల్ ట్రైన్డ్ అనమాట. మీరు ఏ సెంటర్కి వెళ్ళినా, నాట్ ఓన్లీ బెంగళూరు సెంటర్కి వెళ్ళినా, రాజమండ్రి సెంటర్కి వెళ్ళినా, హైదరాబాద్ వేరెవర్ వెళ్ళినా ఒకటే ప్యాటర్న్లో ఉంటుంది, ఒకే వేలో ఉంటుంది, ప్లాట్ఫామ్ ఎక్కడ మిస్ అవుతుంది. ఒక్క థెరపీ సెంటర్ ఏంటంటే మీరు ఏ గోల్లో వర్క్ చేస్తున్నారు, ఏ లెవెల్లో ఉన్నారు, ఏ పర్ఫెక్ట్లో ఉన్నారు, ప్రతి డేటా రికార్డెడ్గా ఉంటుంది, ఎక్కడ ఏ స్టేజ్లో ఎలా ఉన్నదో వస్తుంది. సో మా ఇక్కడ సిస్టంలో ఏంటంటే మనం ఒక థెరపీ సెంటర్ ట్రాన్స్ఫర్స్ అయ్యి ఇంకో చోటుకి వెళ్తాం, ఇక్కడ ఏం చేశారో తెలీదు, పేరెంట్స్కి గుర్తుండేది, అక్కడ ఏం చేశారో చెప్పలేం. బట్ మేము ప్రొవైడ్ చేసేది ఏంటి అని అంటే ఇప్పుడు ఒక పేరెంట్ హైదరాబాద్ నుంచి బెంగళూరు ట్రాన్స్ఫర్ అయినా వాళ్ళ వర్క్ విషయమై ఏదన్నా, సో ఒక కేసు అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వగానే ఆల్ ద ఎలిమెంట్స్ ఎక్కడ ఏ స్టేజ్లో ఉన్నారు కూడా చెప్పొచ్చు. థ్యాంక్ యూ సుష్మా గారు, థ్యాంక్ యూ శోభన్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ Thank you. అండి. ఇది ఇవాల్టి ఆరోగ్య మిత్ర కార్యక్రమం. చూస్తూనే ఉండండి TSAT.